రైట్, చూడండి క్వశ్చన్ చూడండి. మనకి క్వశ్చన్ నెంబర్ 42 వృత్తాలకు సంబంధించి కసి ఏమి ఇచ్చినాడంటే ఒక సర్కిల్ ఉన్నది రైటా. ఒక సర్కిల్ సెంటర్ ఓ దగ్గర నుంచి ఒక 13 సెంటీమీటర్ల దూరంలో టీ అనే ఒక బిందువు ఉండదంట రైటా. ఆ టీ అనే బిందు నుంచి మనకి ఏం చేసినారు, 2 ట్యాంజెంట్ గీసినారు. ఒకటి వచ్చేసి కసి ఏది పీటీ ఒకటి, క్యూటీ ఒకటి. దీని తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఇంకొక ట్యాంజెంట్కు నిర్మించారు అదే సర్కిల్కి రైట్ ఒక బిందువు దగ్గర రైట్. ఏ బిందువు దగ్గర ఏమని చెప్పినారు మనకి ఇక్కడ ఏదైనా ఇచ్చినారా లెటర్ ఏమని ఇచ్చినాడా, ఈ అనే లెటర్ ఇచ్చినాడు రైట్. ఈ అనే దగ్గర ఇంకొక ట్యాంజెంట్ ఉండదు అనుకోండి. ఇది ఈ అనే దగ్గర ఇంకోటి ఇచ్చినట్టు ఈ రాయలేదు నేను. సో ఈ అనేది ఇంకో ట్యాంజెంట్. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేగిన ఈ టైప్ ఆఫ్ దాంట్లో మనకి ఏం కనుక్కోమన్నాడు, లెంత్ ఆఫ్ ఏబీ కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు, లెంత్. ఏబీ యొక్క లెంత్ కనుక్కోవాలంటే ఫస్ట్ మీరు ఇది ఇంత లెంత్ని కనుక్కోవచ్చు, ఎందుకంటే ఇది ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే లెంతే ఉంటుంది. సో మరి ఇక్కడ చూడండి ఇది 13 అంటే ఇది ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇది వచ్చేసి రేడియస్ అనేది 5 ఇచ్చినాడు. 5 అన్నప్పుడు మళ్ళీ ఇది మనకి ఎంత అవుతుంది, పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం ఇది 12 అవుతుంది రైటా. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా నిర్మించిన ఒక డయాగ్రామ్లోన రైటా ఈ రూల్స్ ప్రకారము దీంట్లోన 2 ట్రయాంగిల్స్ కనపడాలి మీకు. 2 ట్రయాంగిల్స్ ఏంటి కనుక ఒకటి చూడండి ట్రయాంగిల్ క్యూఓటీ, క్యూటీ క్యూఓటీ ఎట్లయినా కానీ ఒకటే రైట్. ఇంకోటి మనకి ఏం కనపడుతుంది అనుకోండి ఇక్కడ బిఈటి రైట్, ట్రయాంగిల్ బిఈటి అనేది మనకు కనిపించాల. సో ఇప్పుడు చూడండి దీని ప్రకారం మనకి ఏం రాయొచ్చు అంటే ఈ ఈ ఈ భుజం బై ఈ భుజం అని రాయొచ్చు సిమిలర్ ట్రయాంగిల్స్ అనుకోండి అన్నప్పుడు. అప్పుడు మనకి ఇది ఏమిది 5 ఇది 5 అనుకుంటే ఇది ఏం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాండి. అప్పుడు ఏమన్నా రాయొచ్చు మనకి ఇది ఎక్స్ అనేది రాయొచ్చు. సో నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఒక భుజానికి సంబంధించి రాసినాం. నెక్స్ట్ ఇంకొక భుజానికి రాసినప్పుడు మనకి ఏం చేయాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలనుకుంటే దీంట్లో కర్ణం ఏం చెప్పండి, కర్ణం ఇది రైట్. సో మనకి ఎంత ఉంటుంది మొత్తం అది 13 అనుకుంటున్నారు కాబట్టి కర్ణం ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది. మరి దీని యొక్క కర్ణం అనేది ఎంతైతే చెప్పండి. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది విడిచిపెట్టండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది, ఇది మనకి రేడియస్ అనేది 5 ఉంటుంది. అప్పుడు ఇది ఎంత ఉంటుంది చెప్పండి, ఇది ఇంతగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది అనుకుంటే 8 ఉంటుంది అనుకున్నప్పుడు అప్పుడు కర్ణం దీంట్లో మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే ఇక్కడ మనకి టిటా అనే ఒక ట్రయాంగిల్ ఉంటుంది, యాంగిల్ ఉంటుంది తెలుసు కదా మనకి కూడా. అప్పుడు మనకి ఇది ఏమవుతుంటే ఇది కర్ణం అవుతుంది, ఇది ఈబీటీలోన రైట్. అప్పుడు కర్ణం అనేది ఎంత ఉంటుంది మనకి అక్కడ ఎంత ఉంటుంది 12 ఉంటుంది రైట్. సో 12 ఉండేది కదా తక్కువ అవుతుంది మనకి, కాబట్టి మొత్తం కదా మనకు 12 తీసుకుని వచ్చింది. సో మనకి 12 కాబట్టి ఇది ఏమనుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఎక్స్ అనుకుంటారా, ఎందుకంటే యాక్చువల్ అంటే ఇక్కడ కూడా మనకి ఏముంటుంది అంటే సేమ్ ఉంటుంది అనమాట. ఇది ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా మనకి ఏముంటుంది అంటే ఎక్సే ఉంటుంది రైటా. సో అప్పుడు 12 మైనస్ సంథింగ్ ఎక్స్ అనుకషన్ అనేది వస్తుంది. సో లేకపోతే ఇది ఇంత తెచ్చిపెట్టండి, ఇది ఇంత ఏమనుకుంటారంటే మనకు తెలియదు కదా వై అనుకోండి, ఇది ఇంత వై అనుకోండి, మనకి ఇది ఇంత తెలియదు కదా మనకి ఇది ఇంత. సో వై అనుకోండి. సో తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏం మిగిలింది మనకి చెప్పండి, ఇది అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఈ భుజం అయిపోయింది, ఇప్పుడు ఈ భుజం తీసుకున్నాలా రైట్. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రం ఎంత ఉంటుంది మనకి, అది 12 ఉంటుంది. సో 12 ఉంటే మిగిలిన భుజం అది ఇంకోటి 8. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సింది ఏం వాల్యూ, ఓన్లీ ఎక్స్ వాల్యూ కాబట్టి మనకి దీంతో అవసరం ఉండదునా, అవసరం లేకుండా ఈ 2 కంపేర్ చేసినా కూడా మనకు ఆన్సర్ వస్తుంది కదా. ఈ 2 కంపేర్ చేసినప్పుడు కూడా ఆన్సర్ వస్తుందా లేదా. కాబట్టి మనకి ఇది ఏమైతే చెప్పండి 5/x = 12/8. సో మనకి x = ఏమైతే చెప్పండి 12/8. ఏదంటే అవతల పెట్టుకో 5 ఇదురంగా పెట్టుకేసి దీన్ని ఇదురంగా పంపిస్తే ఏమవుతుంది 8/12. సో 4 2 8 4 3 12. సో 5 2 10/3. సో ఒక ఎక్స్ అనేది మనకి ఎంత అయింది ఇక్కడ 10/3 అంతే కదా. సో మళ్ళీ ఇక్కడ కూడా ఎక్సే ఉంటుంది కదా, అది కంప్లీట్ లెంత్ కదా కనుకోవాల్సింది మనము. సో మనకి ఇది కూడా ఎంత ఉంటుంది మనకి 10/3 ఉంటుంది కాబట్టి మొత్తం ఓవరాల్గా ఎంత అవుతుంది 20/3 అవుతుంది అనమాట. అర్థమైంది. అంటే ఇక్కడ ఇంకోటి చూడండి యాక్చువల్ అంటే ఇక్కడ ఇది ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ అవుతుంది, అర్థమైనా మీకు చేసి చూపిస్తుంది చూడండి, ఇది కూడా ఎక్స్ అవుతుంది. అప్పుడు ఇది ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది అనుకొచ్చినప్పుడు 12 - x అని రాయచ్చా లేదా, ఏమని రాయచ్చు 12 - x అని రాయచ్చు. సో ఇప్పుడు మీరు దీన్ని ఈ విధంగా కూడా మనం ఏం చేయాలి అనుకొస్తే పైథాగరస్ ట్రిప్లెట్ ఇది ఇంక్లూడ్ చేసుకొస్తే ఆన్సర్ తెప్పియచ్చు, తీసుకురావాలనుకొస్తే ఎక్స్ని తెప్పియచ్చు. అప్పుడు ఏమైతుంది చూడండిగా ఇది ఒక పైథాగరస్ ఇది 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 కనపడుతున్నది మనకి. సో మనకి దీంట్లో ఇదేమిది కర్ణం స్క్వేర్ అనుకొస్తే ఏమవుతుంది 12 - x స్క్వేర్ = భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ అంటే ఇది ఏమవుతుంది x² ప్లస్ ఇక్కడ భుజం స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, ఎంత ఉంటుంది అట 8 స్క్వేర్.
కావాలంటే ఇక్కడ చూడండి 12 మైనస్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉండదు లేదు. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం అంటే 12 స్క్వేర్ అంటే ఎంత 144. తర్వాత బి స్క్వేర్ అంటే అంటే ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు మైనస్ 2ab కదా 2 తర్వాత ఏ అంటే అంటే 12 అంటే 24 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 ఎంబాలా 64 అని రాయొచ్చు. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది ఏమవుతుంది క్యాన్సిల్ అయితే చూడండి ఇది అవతలం పంపించి దీన్ని నిజంగా తీసుకురండి అంటే 146 నుంచి ఎంత తీసేయాలా 64 తీసేసి అవతలం పోతే ఏమవుతుంది 24 ఎక్స్. సో తీసేసి ఏమవుతుంది చెప్పండి 80 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 24 ఎక్స్. చెప్పండి ఏమిటితో పోతుంది 4తో కొడతారా 6తో కొడతారా 4తో 4 6 24 20. సో అప్పుడు మళ్ళీ 2తో కొడితే ఏమవుతుంది 2 పదాలు 20 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏమొచ్చింది 10/3 వచ్చింది. సో అంటే మీ ఇష్టం ఇది ఏది ఇట్లా కూడా చేయొచ్చు మనం నార్మల్ అంటే యాక్చువల్ అంటే సర్కిల్లో చేసే ప్రొసీజర్ అంటే ఇది చేస్తాం. కానీ మనకి ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ తెలుసు కదా ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ తెలిసినప్పుడు చూడండి ఏం లేదుగా ఇక్కడ నుంచి ఇది కర్ణం ఇది ఒక భుజము ఇది ఒక భుజం మనకి రేడియస్ తెలుసు సర్కిల్లో గీసేది. ఇట్లా కాకపోకుండా అట్లా సేమ్ మళ్ళీ ఇదే దానికి ఇట్లా ఇది తీసుకున్నప్పుడు ఇది ఏమైతే దానికంటే ఇది ఎక్స్ అన్నప్పుడు మనకి ఇది కూడా ఏముంటుంది దానికంటే ఎక్సే ఉంటుంది. అప్పుడు నేను ఏమంటానంటే తీసేసినప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ ఇది కర్ణం అవుతుంది ఇది ఒక భుజం అవుతుంది ఇది ఒక భుజం అవుతుంది అది గుర్తుపెట్టుకొని చేయొచ్చు. లేదు ఇవన్నీ ఏంటి కనుక అన్నప్పుడు ఒకవేళ ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్సే ఉంటుంది ఇక్కడ కూడా ఏముంటుంది మనకి ఇది ఎక్సే ఉంటుంది. సో నీకు ఇక్కడ 5 ఉంటుంది కాబట్టి ఇది 8 ఉంటుంది. ఒకవేళ ఇది మొత్తం ఇది ఎక్స్ అనుకుంటే ఇది మొత్తం 12 వస్తుంది కాబట్టి 12 మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చా లేదా అప్పుడు ఇది కర్ణం అవుతుంది కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ చేయొచ్చు. సో మీరు ఇది ఇంత రాసుకుంటారంటే రాసుకోవచ్చు. లేదు టక్కన ఆన్సర్ రావాలనుకుంటే చూడండి ఇది ప్రాక్టీస్ చేసి టక్కన ఆన్సర్ చేస్తారులేదు దీన్ని. కాకపోతే సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు రూల్ ఏముండదు అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు రైట్. ఇప్పుడు ఏదైనా కానీ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్ అనుకుంటే ఏమని చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ తర్వాత ఇంకొకటి కూడా చూడండి డిఈఎఫ్ అనేది ఒక ట్రయాంగిల్. ఈ రెండు సిమిలారిటీస్ అయితే కదా ట్రయాంగిల్స్కి రూల్ ఏం గుర్తుపెట్టుకోవాలి చెప్పండి ఏబి బై ఇక్కడ అనుకునేది డిఈ రైట్. నెక్స్ట్ ఏసీ బై ఇక్కడ ఏం తీసుకున్నా డిఎఫ్ తీసుకున్నా. ఒకవేళ ఇక్కడ బీసీ తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకున్నా ఈఎఫ్ అనేది తీసుకున్నా. ఇది సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్కి మనకి ఇది ఏమైనా 2 ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు సిమిలారిటీస్ ఉంటాయి అన్నప్పుడు దీని ప్రకారం చేయొచ్చు. దీంట్లో ఉండే ట్రయాంగిల్స్ కూడా మనకి ఎట్లా ఉంటాయంటే సిమిలర్గానే ఉంటాయి అది గుర్తుపెట్టు. రూల్ ఏమనుకుంటే ఒక సర్కిల్ తీసుకొని 2 ట్యాంజెంట్ నిర్మించుకొచ్చి ఇంకొక 3వ ట్యాంజెంట్ కూడా వచ్చిందంటే రైటా దీనిలో ఏర్పడే ఒక 2 ట్రయాంగిల్స్ అనేవి ఎట్లుంటాయి సిమిలారిటీగా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకుంటే కూడా ఇంకో లెక్కలు ఇట్లా లెక్కలు వచ్చినప్పుడు మనం ఈజీగా చేయొచ్చు. దీంట్లో ఆ ఏర్పడే ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి దాంట్లో ఎప్పడం కానీ రైట్. చూడండి మనకి 42వ క్వశ్చన్ అయిపోయింది కదా. 43వ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే XY ఇంకోటి XZ ఆర్ ట్యాంజెంట్స్ అంట రెండింటివంట XY XZ. చూడండి ఇప్పుడు నార్మల్ డైరెక్ట్గా గీసేటప్పుడు ఎట్లా రావాలి మీకు ఆలోచన డయాగ్రామ్ ఏమి ఉండదు. ఇప్పుడు మీకు ఇక్కడ ఏం ఇచ్చాడు XY XZ అనేది 2 ట్యాంజెంట్స్ అని ఇచ్చాడు. అంటే సింపుల్గా ఏం చేయాలి ఇప్పుడు ఒక సర్కిల్ గీసుకున్నా సర్కిల్ గీసినట్టు మనకి ఏమవుతుంది ఇది మధ్యలో సెంటర్ అవుతుంది. ఇప్పుడు XZ ఇంకోటి వచ్చేసి XY అంటే కామన్గా ఉండే పాయింట్ ఏమి ఎక్స్ అని కాబట్టి మనకి ఇక్కడ ఖచ్చితంగా ఏముంటుంది లాస్ట్కి ఇక్కడ ఎక్స్ అనే ఉండాలి. సో అప్పుడు మనకి ఇక్కడ 2 ట్యాంజెంట్లు నిర్మించవచ్చు దీనికి అది ఎక్స్. ఒకటి వచ్చేసి ఏమన్నాడు ఒకటి XY వై కదా ఓకే మీరు ఎక్కడెక్కడ రాసుకోవచ్చు XY XZ 2 అనేటివి అన్నాడు రైటా రైట్. అయితే సర్కిల్ ST ఈజ్ ఏ అనదర్ ట్యాంజెంట్ టు ద సర్కిల్ అని ఇచ్చాడు. ST అనేది అనదర్ ట్యాంజెంట్ అన్నాడు గుర్తు అర్థమవుతుంది. సేమ్ ఇంతకు ముందు అక్కడే ST అనేది ఇంకొక అనదర్ ట్యాంజెంట్ అంట గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చాడంటే టు ద సర్కిల్ ఎట్ ద పాయింట్ ఆర్ అంటే ఆర్ అనే దగ్గర ST అనేది ఏంటి ఇప్పుడు ఇంకొక ట్యాంజెంట్ రైట్. అది ఈ ST ట్యాంజెంట్ అనేది సర్కిల్ని ఎక్కడ టచ్ చేస్తుందంట ఆర్ అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తుందంట రైటా అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తర్వాత ఏమి ఇచ్చాడంటే ఆన్ ది సర్కిల్ విచ్ ఇంటర్సెక్ట్స్ XY అండ్ XZ అట్ ద S అండ్ T రైటా. చూడండి XYని XZని ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే టచ్ చేస్తుందంట. ఎక్కడ టచ్ చేస్తుంది అంటే ఏ బిందువుల దగ్గర టచ్ చేస్తుంది అని అంటున్నాడు ఆరు ఎస్ఆ ఇంకో వేరేది ఏమన్నా ఎస్ అండ్ టీ దగ్గర ఇప్పుడు చూడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుగా ఇది ఒక సర్కిల్ దగ్గర ఇది ఒక పాయింట్ అనుకుంటే ఇది ఆర్ అనుకున్నాండి. ఈ ఆర్ దగ్గర మనకి ఇప్పుడు ఒక ట్యాంజెంట్ గీయలేదు ఇది ఒక ట్యాంజెంటేనే లేదా. సో మనకి ఈ సర్కిల్ని ఎక్కడ దగ్గర మనకు టచ్ చేసింది ఇది ఆర్ దగ్గర టచ్ చేసింది. ఇప్పుడు ఇది ఒక ట్యాంజెంట్ ఎన్నికేషన్ ఉంటే ఇది ఎస్ ఇది టీ అని రాసుకొచ్చా కదా. ఇప్పుడు కరెక్ట్ చూడండి ఏది XY ఏమితో XY అండ్ XZ అట్ S అండ్ T XY ఎస్ దగ్గర టచ్ చేసింది
XZని ఎక్కడ ట్రై చేసింది, టీ దగ్గర ట్రై చేసింది. రాయచ్చలేదు డయాగ్రామ్ అంటే సేమ్ ఇంతకు ముందు ఉన్న డయాగ్రామ్ కనపడుతున్నది, వేరే డయాగ్రామ్ ఏమైనా కనపడుతున్నది చూడండిగా. అప్పుడు దీనికి నువ్వు నార్మల్ నిర్మించేటప్పుడు గీసాను చూడండిగా, ఒక లైన్ కర్ణం, ఇది కర్ణమే కదా. సో దీనికి ఇక్కడ నుంచి మనకి ఇది ఒక బిందువు గీసుకుంటే కానీ మనకి ఇది ఏమవుతుంది, ఇది ఏమవుతుంది మనకి డయామీటర్ అయితే లేదా, రైట్. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమంటాడు, ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే చూద్దాం. అయితే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, XY ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు అని ఇచ్చినాడు. XY అనేది ఎంత అంటే 15 సెంటీమీటర్లు అంటే చూడండి, XY అనేది ఎంత ఇచ్చినాడు మనకి 15. అంటే ఇక్కడ చూడండి ఇది 15 ఉంటే మనకి ఇది కూడా ఎంత ఉంటుంది, 15 ఉంటుంది. రెండు మనకి అదే కదా ఇచ్చిండేది, రెండు ట్యాంజెంట్లు కాబట్టి ఇది కూడా ఎంత ఉంటుంది మనకి, ఇది 15 అని కష్టం అంటున్నాడు, రైటా. రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు చెప్పండి, అండ్ TX అనేది 9 అంటున్నాడు. సో TX అని కష్టం అంటే T ఉన్నది, X అనేది ఇది ఉన్నది ఎంతంట 9. అంటే ఇది చూడండి, ఇది ఓవరాల్గా 15 అయితే ఇది ఇంత మాత్రమే 9 అయితే గిన ఇది ఓవరాల్గా 15 అంట, ఇది ఇంత 9 అయితే ఇది ఇంత ఎంత ఉంటుందిరా 6, రైటా. అయితే ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఏమంటున్నాడు చెప్పండిరా. దెన్ వాట్ ఈజ్ ద RT, RT అనేది ఎంత ఇస్తాను చూడండిగా, ఇది RT ఇది ఇంత ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. ఇంతకుముందు ఇది ఇంత అడిగిండా, ఇంతకుముందు ఇది ఇంత అడిగిండా, ఇప్పుడు ఇది ఇంత అడుగుతున్నాడు. ఇది మీకు ఏమని చెప్తే ఇక్కడ ఎంత అయితే లెంత్ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే లెంత్ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే ఉంటుంది, ఇక్కడ కూడా అంతే లెంత్ ఉంటుంది. మరి ఇది 6 అయితే ఇది కూడా ఎంత అవుతుంది 6. అదే అడిగిండేది వాడు. సో ఇప్పుడు 42 క్వశ్చన్ కరెక్ట్ చేస్తాను అనుకో, 43 క్వశ్చన్ ఈజీగా. 43 క్వశ్చన్ వచ్చిందంటే 44 క్వశ్చన్ చూడండి ఒకసారి. సేమ్ 44 క్వశ్చన్ కూడా వితౌట్ డయాగ్రామ్ ఇచ్చినాడు, అర్థం చేసుకుని డయాగ్రామ్ తీసేకి వస్తే సేమ్ క్వశ్చన్ మనకి ఏమొస్తుంది ఆన్సర్. 44 క్వశ్చన్ కూడా 42 క్వశ్చన్లు అక్కడే, రైట్. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్ ఎన్నోది మనకి మీకు అర్థమవుతుందా, 42వ చెప్పిన. తర్వాత 43 క్వశ్చన్ ఏముండదు, సేమ్ అదే దాని ప్రకారమే ఉండదు. 44 క్వశ్చన్ ఆల్రెడీ మీకు చెప్పినాను, 45వ క్వశ్చన్ కూడా మీకు ఆల్రెడీ చెప్పినాను. కావాలంటే లాస్ట్ క్లాస్లో పోయి చూసుకున్నాను క్వశ్చన్లు అవి. సో 46వ క్వశ్చన్ ఇప్పుడు ఏముండదు అనేది చూద్దామండి. 46ది కూడా చెప్పినానా, 46ది కూడా చేశారు మీరు, చేయాల్సింది ఈజీ చేయొచ్చు మనకు. తర్వాత నేను 47 క్వశ్చన్ కూడా చెప్పాలి, కావాలంటే చెప్తాను, ఇప్పుడు చూద్దాం. అందుకంటే ముందు మనకి ఒకటి 47ది ఉంది. సో 47ది నేను చెప్తాను మీకు, కొంచెం వెయిట్ చేయండి. దానికంటే ముందు ఒకటి మీకు రూల్ చెప్పాలి. చూడండి మీకు ఏమి ఇచ్చినారంటే ఒక క్వాడ్రిలేటరల్ ఇచ్చినారు, ఒకటి ఏమి ఇచ్చినాడు మీకు క్వాడ్రిలేటరల్ ఇచ్చారు, అంటే ఒక చతుర్భుజం ఇచ్చాడు. చతుర్భుజంలో ఏముండదు మనకి, ఏముండదు, ఒక సర్కిల్ ఉండదు. ఏముండదు దానికి, ఒక సర్కిల్ ఉండదు. దీనికి ఏం చేశారంటే ABCDలు గుర్తించారు. మీ ఇష్టం ఎక్కడని రాస్తుంది చూడండి, ABCD, రైటా. ఈ సర్కిల్ అనేది క్వాడ్రిలేటరల్ ఎన్ని భుజాల దగ్గర తాకింది, 3 భుజాల దగ్గర తాకింది. అవి ఏంటి అనుకుంటాను చెప్పండి, EFGH ఈ విధంగా తాకింది, 4 దగ్గర తాకింది. ఇప్పుడు తాకినప్పుడు ఎప్పుడైనా అంటే ఒక క్వాడ్రిలేటరల్లోన సేమ్ మీకు ఇంతకుముందు ఏం చెప్పిందంటే దీని ప్రకారమే ఒక ట్రయాంగిల్ ఇచ్చిండే, అంటే ఒక ట్రయాంగిల్, సిమిలర్ ట్రయాంగిల్ కాదు, ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయితే వేరే అన్ని ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు ఇది ఒక నార్మల్ ఒక ట్రయాంగిల్ తీసుకొని మనం ఏం చేసినాము, ఒక సర్కిల్ డ్రా చేసినాం. సర్కిల్ డ్రా చేసినప్పుడు సర్కిల్ ఎన్ని బిందువుల దగ్గర తాకింది, ఇది 3 బిందువుల దగ్గర తాకింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది A అనుకునండి, ఇది B అనుకునండి, ఇది C అనుకునండి. సేమ్ అదే రూల్ ప్రకారం దీని కూడా. అప్పుడు దీంట్లో మీకు ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది ఎట్లుంటుందో ఏమవుతుంది, ఇక ఇది ఈ 2 ఈక్వల్గా ఉంటాయి, రైటా. నెక్స్ట్ ఈ 3 రాస్తానట, ఈ 3 ఈక్వల్గా ఉంటాయి. తర్వాత ఇది ఈక్వల్గా ఉంటాయి, ఇది కూడా ఈక్వల్. ఆ 2 ఏమవుతాయి, ఈ 2 భుజాలు ఈక్వల్, ఈ 2 ఈ తర్వాత ఈ 2 ఈక్వల్గా ఉంటాయని kasi చెప్పాను. సో మరి గుర్తుపెట్టుకున్న వాళ్ళ అర్థమైనా. సేమ్ దీని ప్రకారం కూడా మీరు ఇక్కడ గుర్తుకొస్తే దీంట్లో ఎట్లుంటాయని kasi అంటే ఇది ఏమైనా కానీ 2 భుజాలు ఆపోజిట్ ఎదురు భుజాలు ఉంటాయి కదా, ఎదురు భుజాలు మొత్తం, తర్వాత ఈ ఎదురు భుజాలు మొత్తం అనేది ఫస్ట్ ఈక్వల్ కావాలి మనకి. రూల్ ఏం మనకి AD ఉండదు కదా, AD ఇది ఆపోజిట్, ఇది వచ్చేసి ఏముండదు ప్లస్ BC ఈజ్ ఈక్వల్ టు ఇది ఏముండదు ఇతరులంక AB ప్లస్ ఇతరులకి ఏముండదు CD. అంటే ఎదురు భుజాలు మొత్తం అనేది ఎట్లా ఉండాలా, సమానంగా ఉండాలి. ఈ 2 భుజాల యొక్క మొత్తము ఈ 2 భుజాల మొత్తానికి ఎట్లా ఉండాలా, సమానంగా ఉండాలి. ఇదాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే సేమ్ మళ్ళీ ఇక్కడ సేమ్ దాంట్లో ప్రకారమేగా ఇది ఈక్వల్గా ఉంటుంది, ఇవి 2 కూడా ఈక్వల్గా ఉంటాయి. ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇవి కూడా మనకి ఎట్లుంటాయి, ఈక్వల్గా ఉంటాయి. తర్వాత ఇంకేం మిగిలింది మనకి, కరెక్ట్గా గీసినామా, 1 2 ఇది మిగిలింది కదా, ఇదే చిన్న గీసినాను కదా ఇది, సర్లే రైటా. ఇట్లా గీద్దాం, ఆ 2 కూడా ఎట్లుంటాయి మనకి ఈక్వల్గా ఉంటాయి క్వాడ్రిలేటర్లో. సో క్వాడ్రిలేటర్లో ఒక సర్కిల్ ఇచ్చినప్పుడు ఏదైతే భుజాలు మొత్తం గుర్తు సమానంగా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా క్వాడ్రిలేటర్లు ఇచ్చి ఏదన్నాడు క్వాడ్రిలేటర్లు అనే ఏ క్వాడ్రిలేటర్ అని చెప్పాడు, రైటా. సో ఒక క్వాడ్రిలేటర్లు ఇస్తాడు,
ఒక చతుర్భుజం ఇచ్చుకేసి చతుర్భుజంలో ఒక సర్కిల్ ఉండదు అంటాడు. ఏం బొమ్మ కూడా ఇచ్చాడు ఇచ్చుకేసి అప్పుడు ఈ భుజం ఎదుటి భుజాలు కనిపిస్తుంది సార్, ఈ రెండు ఎదుటి భుజాలు ఈ రెండు ఎదుటి భుజాలు. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఇచ్చుకోటి ఎంత ఒకటి 6, దీని ఇచ్చుకోటి ఒక 7 ఇచ్చుకేసి, దీని ఇచ్చుకోటి ఒక 10 ఇచ్చుకేసి, దీని ఇచ్చుకోటి ఎంత అని అడగచ్చు. అప్పుడు నువ్వు ఏం చేయాలా, ఈ రెండు అట్లు కూడి ఇచ్చుకోటి చేసి ఈ రెండు అట్లు కూడి ఇచ్చుకోటి చేసుకేసి ఎక్స్ అనుకుంటే ఒకటి ఎక్స్ అనుకుంటే చేసి ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఎంత, ఇది 1 ఇచ్చినాడు, ఇది 2 ఇచ్చినాడు అనుకుంటే రైట్, అప్పుడు ఇది ఎక్స్ ఇచ్చుకేసి ఇంకోటి కూడా 1 అనుకోసి అంటే మనం ఇంకోటి దానికి అనుకుని వచ్చే లేదా అట్లా ఇది దీనికి ఉపయోగపడుతుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి రైటా. సో దీని తర్వాత మనకి ఇంకోటి మీకు ఇది రాయండి చెప్తాను. ఇది జస్ట్ ఇట్లా బొమ్మ గుర్తుపెట్టుకోండి రైట్. చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 47 47 లెక్క ఏమి ఇచ్చినాడంటే ఇఫ్ ద టీఎం అండ్ టిఎన్ ఆర్ ది టూ టాంజెంట్స్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ ఓ సో దట్ యాంగిల్ MON ఈజ్ ఈక్వల్ టు 105 degrees, MON 105 degrees అయితే MTN విలువ ఎంతనే చెప్తున్నాడు. సో ఒక సర్కిల్ తీసుకోవాలంటే సింపుల్గా మీకు ఆడ ఇచ్చినాడు ఇంత గివెన్ ఫిగర్ ఏమని ఇచ్చినాడా, ఏమి ఇవ్వలేదా, ఏమి ఇవ్వలేదు రైట్. మనకి ఏమి ఇచ్చినాడు అనుకుంటే ఒక సర్కిల్ అంట, సర్కిల్కి 2 ట్యాంజెంట్లు ఉన్నాయంట. ఏదంటారు ట్యాంజెంట్లు, TM ఒకటి TN ఒకటి అంటున్నాడు. విత్ రెస్పెక్ట్ ఏమిస్తున్నా మనకి సెంటర్తో అనుకసి అంటున్నాడు ఇక్కడ. అప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు మనకి, నెక్స్ట్ ఏమని ఇచ్చినాడు చెప్పండి, MON అనేది ఇచ్చినాడు చూడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఇది సెంటర్ కాబట్టి ఇక్కడ చూడండి ఇది ఒకటి తీసుకుంటాము, ఇక్కడ ఒకటి తీసుకుంటాం మామూలుగా. ఇది ఇక్కడ టచ్ చేసింది కదా ఇక్కడ. సో ఇక్కడ MON యాంగిల్ MON అనేది ఎంత ఇచ్చినాడు మనకి 105 degrees ఇచ్చినాడు. అయితే ఏం కనుక్కోవాలంటున్నాడు, MTN అనే కదా కనుక్కోవాలి. అంటే మనకి ఏ యాంగిల్ కనుక్కోవాలా, ఈ యాంగిల్ ఎంత ఉన్నదో కనుక్కోవాలని అంటున్నాడు సింపుల్ రైటా. సో మీకు ఎప్పుడైనా ఏం చెప్తే ఇది ఒక ఇదిగా సర్కిల్, ఇది ఒక సర్కిల్ నుంచి మధ్యలో ఏముంటుంది సెంటర్ మీదకి ఒక లైన్ ఇటు గీసి ఇది ఎన్ని డిగ్రీలు కోణం ఉంటుంది, ఇది మనకి ఎప్పుడైనా కానీ 90 degrees ఉంటుంది. ఇది మనకి ఇట్లా ఒకటి ఇది మొత్తం ఒక క్వార్టర్లేటర్లో అక్కడ కనిపిస్తుందని లేదా. సో 90 + 90 ఎంత 180, ఒక క్వార్టర్లేటర్లో మొత్తం 360 degrees ఉంటుంది. కాబట్టి ఇది 105 అంటే ఇది ఎంత ఉండాలి, ఇంకా ఈ రెండు కలిపితే కూడా మనకి ఎంత ఉండాలా 180 ఉండాలి. ఒక 105 అయితే ఇంకోటి ఎంత ఉండాలి సింపుల్గా 75 degrees ఉండాలా. ఎంత ఉండాలా 75 degrees ఉండాలా. డైరెక్ట్ మాకు చూసుకేసి ఆన్సర్ చెప్పొచ్చు రైట్. కావాలంటే మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 48వ క్వశ్చన్ చూడండి ఒకసారి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. 48వ క్వశ్చన్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నేను డయాగ్రామ్ కూడా గీస్తాను కావాలంటే. P and Q are 2 points on the circle. P and Q అనేటువంటి 2 points on the circles with the center O, with the center at O. R is a point on the minor arc at of the circle, minor arc at the circle between దీని మధ్యలో ఉంటాయంట PQ. ఏడివి P and Q, బిట్వీన్ P and Q మధ్యలో ఉంటుందంట R అనేది. P and Q ఎక్కడైతే మనం పాయింట్ గుర్తిస్తాం సర్కిల్ పైన అక్కడ ఏముంటుందంట R అనేది ఉంటుందంట. చూడండి మైనర్ ఆర్క్, మేజర్ ఆర్క్, మైనర్ ఆర్క్ అని చెప్పినాను మీకు. ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు R అనేది మైనర్ ఆర్క్లో ఉంటుందంట రైటా. అయితే నెక్స్ట్ ఏమిచ్చినాడు, ద టాంజెంట్ టు ద సర్కిల్ ఎట్ ద పాయింట్ P and Q మీట్ ఈచ్ అదర్ ఎట్ ద పాయింట్ S అన్నాడు. ఇప్పుడు ఏమర్థమైంది మీకు చెప్పండి. రెండు టాంజెంట్లు ఉన్నాయంట, ఒక సర్కిల్ ఉండదంట, ఏముండదంట ఒక సర్కిల్ ఉండదంట, మధ్యలో సెంటర్ O ఉండదంట రైట్. ఇప్పుడు బయట ఏముండదంట, రెండు టాంజెంట్లు యాడ్ కలుసుకుంటాయంట S దగ్గర కలుసుకుంటాయంటున్నాడు. సో అప్పుడు మనకి ఏం చేయాలి, రెండు టాంజెంట్లు గీయాలా. ఏం గీయాలా, రెండు టాంజెంట్లు గీయాలా. రెండు టాంజెంట్లు గీసినాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ కూడా ఇక్కడ టచ్ అయింది అనుకోసి అనుకున్నాడు రైటా. సో ఇక్కడ మైనర్ ఆర్క్, మేజర్ ఆర్క్ అనే పదాలు మీకు చెప్తే ఇప్పుడు మైనర్ ఆర్క్ అనేది ఇచ్చాడు. సో మైనర్ ఆర్క్ అనేది రావాలన్నప్పుడు మనకి చూడండి మైనర్ ఈ పాయింట్ అనేటివి ఇక ఇక్కడ టచ్ చేసేది అనుకోసి అనుకున్నాండి, ఇది కూడా ఇక్కడ టచ్ చేసేది అనుకున్నాండి. ఇప్పుడు ఇది ఇంత భాగం ఎక్కువ ఉండదు, ఇది ఇంత భాగం ఎక్కువ ఉండదు, ఇది ఎక్కువ ఉండదు, ఇది తక్కువ ఉండదు. కాబట్టి వాడు చెప్పింది కూడా ఏమి తక్కువ భాగంలో మైనర్ ఆర్క్లోనే ఉంటుందంట ఆర్ అనేది రైటా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది PQ, ఇది P అనుకున్నాడు ఒకటి, ఇది P అనుకుంటే ఇంకోటి ఏమవుతుంది, ఇది Q. రెండు టాంజెంట్స్ వచ్చేసినాయి. అవి ఈ PQ అనే టాంజెంట్స్ ఎక్కడ కలుసుకుంటాయంట S దగ్గర కలుసుకుంటాయి అన్నాడు. ఇప్పుడు దీంట్లో మనకి మైనర్ ఆర్క్లో ఏది ఉంటుందంటే ఒకటి ఏదో దీంట్లో R అనే బిందువు అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. అర్థమైనా, అట్లా డయాగ్రామ్ వేసి రావాలి. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు చూడండి, టాంజెంట్స్ టు ది సర్కిల్ ఎట్ ది పాయింట్ ఓకే ఇచ్చినాడు. P and Q మీట్ ఈచ్ అదర్ ఎట్ S. అయితే యాంగిల్ PSQ, యాంగిల్ PSQ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రయాంగిల్ గీయాలంటే ఇది ఒకటి, ఇది ఇక్కడ నుంచి మనకి ఇది ఏమొస్తుంది, ఇది ఒకటి వస్తుంది మనకి యాంగిల్. ఇప్పుడు యాంగిల్ గీసుకోవాలంటే ఇక్కడ నుంచి కూడా మనకి ఏం చేయొచ్చు, ఇక్కడ ఒకటి గీయచ్చు. ఇప్పుడు ఏమంటుండే యాంగిల్
పిఎస్క్యూ అనేది ఇచ్చినట్టు చూడండి. యాంగిల్ పిఎస్క్యూ అని కష్టం ఇక్కడ పి ఇక్కడ ఉన్నది, ఎస్ ఇక్కడ ఉన్నది, క్యూ ఇక్కడ ఉన్నది. అంటే మనకి యాడ్ ఇచ్చినట్ల ఎంత ఇచ్చినట్లు యాంగిల్ పిఎస్క్యూ అనేది ఎంత అంట 20 degrees ఇచ్చినట్టు. అయితే ఎంత మనకి ఇది 20 degrees అని కష్టం అంటున్నాడు. రైట్. అయితే నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చినట్టు చెప్పండి, మీరు ఇచ్చిపెట్టండి. ఇప్పుడు నాకు ఇది ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఇది పిఓక్యూ అనేది ఎంత అవుతుంది మీరు చెప్పొచ్చో చెప్పలేదా? ఎంత అవుతుంది మనకి ఇది ఎందుకంటే ఈ రెండు యాంగిల్స్ కలిపితే మనకి ఎంత రావాలా? సో నాకు క్వశ్చన్ ఏం నాకు ఇది 20 అని రాసింది, నేను డైరెక్ట్ దీన్ని ఏమని రాయొచ్చు 160 అని రాయొచ్చు. రైట్. అయితే వాడు ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చెప్పండి, యాంగిల్ పిఆర్క్యూ అని క్వశ్చన్ అంటున్నాడు. ఏమనుకున్నాడంటే పిఆర్క్యూ అనేది అంటే చూడండి ఇక్కడ చూడండి, పిఆర్ అనేది ఇక్కడ ఉండదు, దీనికి ఒక ట్రయాంగిల్ గీసాను, ఇక్కడ ఇంకేముండదు క్యూ అనేది ఇక్కడ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇచ్చి పెట్టాను, ఇది సర్కిల్, ఈ సర్కిల్ కదా, దీనికి ఏం చేస్తానంటే చూడండి, నాకు తెలిసిన రూల్స్ రావాలి నాకు. ఇది ఒకటి ఒక కార్డ్ లాగా గీస్తాను అనుకుంటున్నాను, ఇది ఒక కార్డ్, ఏమిది కార్డ్, సింపుల్ కార్డ్ అనుకున్నాండి. కార్డ్ అనుకుంటే ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ గీస్తాం, ఇది ట్రయాంగిల్ గీసింది ఎంతంట 160. అప్పుడు నేను ఇంకొక ట్రయాంగిల్ కూడా గీద్దాం అనుకున్నా, ఇంకొక ట్రయాంగిల్ కూడా గీస్తాను, గీస్తాను లేదా అవసరం లేదు లేకపోతే ఈ యాంగిల్. ఇప్పుడు ఇది ఒక కార్డు, ఇది ఒక కార్డు గీస్తే మన రూల్ ప్రకారం ఇదేమి, ఇది ఒక సర్కిల్, ఇది ఒక కార్డు, దీనికి ఈ రెండోటి నుంచి మనకి ఒక ట్రయాంగిల్ నిర్మించింది. అంటే మనకి ఇక్కడ ఏం టీటా ఉంటుంది 2 టీటా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ పైన అయితే మనకి ఏముంటుంది టీటా ఉంటుంది. దాని ప్రకారము ఇది ఒక కార్డు అని కష్టంగా మనం అనుకుంటే కదా, ఇది 160 degrees అన్నప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి ఇక్కడ 80 అవుతుంది. ఎంత అవుతుంది కింద అయితే మనకి ఏమవుతుంది, కింద ఒకవేళ కిందకి ఇస్తే మనకి ఏమవుతుంది 180 మైనస్ టీటా అవుతుంది. అంటే ఇప్పుడు 180 మైనస్ టీటా అంటే 180 నుంచి 80 తీసేసి ఎంత 100 degrees. కాబట్టి మనకి ఎంత ఉంటుంది మనకి 100 degrees. రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చినాడు అనుకుంటే 49వ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మీకు చెప్పిన ప్రకారం రాయండి. అది ఏమి ఇచ్చినాడంటే పిఎస్ అండ్ పిటి ఆర్ 2 tangents ఫ్రమ్ ది పి అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ ఓ. రైటా, సింపుల్గా ఒక సర్కిల్ ఉండదట విత్ సెంటర్ ఓ అంట, పీటీ ఇంకోటి ఏది అంటున్నాడు, ఇంకోటిరా పీటీ పిఎస్ అంటే 2 tangents అని ఇచ్చినాడు, అంతే సింపుల్గా అంతే ఇచ్చినాడు. ఓకేనా, విత్ సెంటర్ ఓ అయింది. తర్వాత ఇఫ్ ఎస్ అండ్ టీ ఆర్ పాయింట్స్ ఆన్ ది సర్కిల్, పాయింట్స్ ఆన్ ది సర్కిల్ కదా ఎస్ అండ్ టీ అనేటివి, పాయింట్స్ ఆన్ ది సర్కిల్. ఓకే. అయితే యాంగిల్ ఎస్పిటి ఇచ్చినాడు చూడండిగా, ఎస్పిటి అనేది ఇచ్చినాడు. ఎంత అంటారా 130 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి నీకేమని చెప్తే మీకు ఇవ్వడం, ఇప్పుడు సెంటర్ ఇక్కడ ఉంటే కినా మీకు ఏం చెప్తే ఇది ఒక పాయింట్ అనుకున్నాండి, ఇక్కడ కూడా ఒక పాయింట్ అనుకుంటే కినా మనకి ఇక్కడ ఏమొస్తుంది ఇట్లా వస్తుందని లేదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 130 ఉండదంటే డక్కన ఎంత అవుతుంది చెప్పంటారా, ఇక్కడ 130 ఉంటే ఇది ఎంత అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఆపోజిట్ యాంగిల్స్ మొత్తం ఎంత ఉండాలా 180 ఉండాలా, ఇది 130 అంటే ఎంత వస్తుంది, ఇది 50 వస్తుంది. ఇది 50 రాయను, గుర్తుపెట్టుకోండి 50 వస్తుంది అనుకో, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు చూడండి నేను ఏమంటానంటే ఇక్కడ ఇంకొకటి డ్రా చేయాలి మనం, మీకు డ్రా చేసి ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ఒక డ్రా చేయాలి మీరు వాటి మీరు ఎందుకని కష్టం మీకు చూడండి, అక్కడ క్వశ్చన్ చదవండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి, ఏమి ఇచ్చాడు క్వశ్చన్ అనేది. అయితే ఏం కనుక్కోవాలంటే మనము ఓఎస్టీ అనేది కనుక్కోవాలంట, ఓఎస్టీ అనేది కనుక్కోవాలంట. ఓఎస్ తర్వాత టీ అంటే ఏం కనుక్కున్నాలా ఓఎస్టీ. లేదంటే కష్టం ఇక్కడ చూడండి ఓఎస్టీ కనుక్కోమన్నా కనుక్కోవచ్చు, లేదంటే కష్టం యాంగిల్ ఓటీ ఇప్పుడు చూడగా ఓటీఎస్ ఏది కనుక్కోమన్నా కనుక్కోవచ్చు మనం. ఎందుకంటే కష్టం 2 యాంగిల్స్ ఎట్లుంటాయి ఈక్వల్. ఏంటికంటే మీకు చెప్తుండే ఇది తీసుకుంటే ఇది ఒకటి, ఇది గీసిన అది బ్లూ కలర్, ఏది అనుకుంటారు అది ఒక కార్డ్ అనుకోండి, ఏది అనుకుంటారు ఒక కార్డ్. సో ఇది కార్డ్ అనుకుంటే కార్డ్ నుంచి ఇదేది, ఇది సెంటర్ నుంచి నేను ఏం గీసినాను ఇక్కడ రేడియస్. ఈ రెండు అప్పుడు ఎట్లుంటాయి, ఈ రెండు ఈక్వల్. మరి 2 భుజాలు ఈక్వల్గా ఉన్నప్పుడు 2 కోణాలు కూడా ఎట్లుండాలి ఇక్కడ ఈక్వల్గా ఉండాలి. అర్థమవుతుంది. ఎందుకనిపిస్తుంటే ఇప్పుడు క్వశ్చన్లో వాడు ఇక్కడ అడిగాడు, ఇప్పుడు ఇక్కడ కూడా అడగొచ్చు అని చెప్తున్నాను మీకు. ఎందుకు ఎక్కడ అడిగినా కానీ ఆన్సర్ ఏమవుతుంది ఒకటే, కానీ ఆన్సర్ ఆల్రెడీ వచ్చింది అప్పుడే మీకు. ఎందుకంటే ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత 180 degrees. ఆల్రెడీ ఇది ఎంత ఉంటుంది, ఇది 50 ఉంటుంది, మిగిలిన 2 ఎంత ఉండాలి 180 నుంచి 50 తీసేసి ఎంత ఉంటుంది 130 ఉండాలి. కానీ 130 అనేటివి 2 కదా, 2 ఈక్వల్ ఉండాలి కదా. అప్పుడు ఏమవుతుంది 2 6 2 5
రైటా? ఇప్పుడు నెక్స్ట్ లెక్క మీరు చేయండి, 50 లెక్క మీరు చేయండి. రైట్, చూడండి ఏం చెప్పినారు, క్వశ్చన్ ఏం చెప్పినారు చెప్పండి రా. నేనైతే ఏం చూను, క్వశ్చన్ ఏం చూను అసలు. చెప్పండి ఆన్సర్ ఏం, క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు? ఒక సర్కిల్ ఉండదట, అంతేనా? ఒక సర్కిల్ విత్ సెంటర్ ఏమంటున్నాడు? ఓ అంటున్నాడు. దీని తర్వాత మనకి ఏం చేయాలంటే నేను ట్యాంజెంట్స్ నిర్మించాలా? ఏబి దగ్గర, ఇక్కడ పిఏ దగ్గర, సో పిఏ పిబి అంటున్నాడు. అయితే ఏమి ఇచ్చాడు మనకి? పిఏబి అనేది 64 అని కష్టం అంటున్నాడు. ఇక్కడ చూడండి పిఏ తర్వాత బి అని కష్టం ఇచ్చినాడు ఇక్కడ. సో మనకి అప్పుడు మనకి ఇక్కడ చూడండి ఎట్లా గీస్తారు, యాంగిల్ పిఏబి అనేది మరి ఇక్కడ ఉండదు. అంటే మనకి ఎంత ఇచ్చినట్లా? ఇప్పుడు ఎట్లా తీసుకున్నాను నేను? పిఏబి రైట్, నార్మల్గా ఇట్లా చూసుకున్నాడు, ఇట్లా ట్రయాంగిల్ అక్కడ ఇది తీసుకుంటే కదా మనకి ఇక్కడ ఎంత ఇచ్చినట్టు? మనకి ఇది ఇక్కడ ఒకటి ఇది 64 అనేది ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు మనకి? 64 ఇచ్చినాడా? కరెక్ట్నే మీరు చెప్పిండి అది క్వశ్చన్. నేనే చూస్తాను, మీరు ఎక్కడో చెప్తారు మీరు క్వశ్చన్. రైట్, ఏమి ఇచ్చాడు చూడండి, యాంగిల్ పిఏబి ఇచ్చినాడు. ఓకే, ఒక ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ ఓ ఇస్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ యాంగిల్ పిఏబి. రైట్, సో మనకి ఇక్కడ ఇచ్చిండేది నార్మల్గా మనం సెంటర్తో నోట్ తీసుకుంటాం, కానీ అక్కడ ఇచ్చిండే మనకి యాంగిల్ పిఏబి ఇచ్చినాడు. ఇంకోటి కనుక్కోమన్నాడు, ఏం కనుక్కోమన్నాడు అంటే మనకి యాంగిల్ ఏపీబి అనేది కనుక్కోమన్నాడు. ఇదే కనుక్కోమన్నాడు క్వశ్చన్. సో మనకి ఇక్కడ చూడండి, కానీ ఇక్కడ చూడండి ఇట్లా రాయకూడదు, ఇట్లా యాంగిల్ కదా ఇచ్చిండేది మనకి, ట్రయాంగిల్ కదా ఇచ్చిండేది. సో మనకి నార్మల్గా నేను ఇక్కడ ఒకటి రేడియస్ అని ఇట్లా ఫామ్ చేసినాను, ఇది క్వాడ్రిలేటరల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది కనుక్కోవాలంటే ఇది ఏం కనుక్కున్నా, ఎక్స్ అనుకున్నాను, ఇది ఎంత కనుక్కున్నా లేదు, ఇది కనుక్కోవాలి. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన ఇప్పుడు 64 డిగ్రీస్ అంటున్నాడు యాంగిల్ ఏది? పిఏబి. పి ఇక్కడ ఉండదు, ఏ ఇక్కడ ఉండదు, బి మాత్రం ఇక్కడ ఉండదు. సో మనకు అప్పుడు ఏం చేయాలని కష్టం అంటే ఒకటి చిన్నగా సర్కిల్ ఇది ట్రయాంగిల్ లాగా ఫామ్ చేయాలి దీన్ని. అప్పుడు మీకు కనిపిస్తుంది పిఏబి ఒక సర్కిల్, ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందా లేదా? కాబట్టి అప్పుడు ఇది ఎంత అంటున్నాడు మనకి ఇక్కడ? ఇది 64 డిగ్రీలు అని కష్టం అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి మనం ఇప్పుడు యాంగిల్ ఏపీబి అనేది ఎట్లా కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది? రైట్, ఇక్కడ బి అనేది కూడా 64 ఉంటుంది. ఓకే, అది ఇచ్చిపెట్టాను. తర్వాత అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ 64 వేసుకుని కలిసి మొత్తం ఎట్లా 180 డిగ్రీలు కాబట్టి ఆన్సర్ వచ్చి ఇచ్చేదినా? ఓకే, మీ ఇష్టం ఎట్లా చేసినా ఆన్సర్ వస్తుంది. ఇంకా వేరే రకంగా ఆలోచించాలంటే ఒకవేళ అది అడిగలేదు, ఒకవేళ ఈ యాంగిల్ ఎంత అడుగుతున్నాడు, అప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు చెప్పండి. ఓకే, ఇది 64 కాబట్టి ఇది కూడా 64 ఉంటుంది. 64 ప్లస్ 64 8, 128. సో దీంట్లో ఎంత నుంచి 180 నుంచి తీసేయాలి కాబట్టి ఎంత అయితే మనకి 52. ఆన్సర్ మీకు డైరెక్ట్ 52 అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి 52 డిగ్రీల కోసం రాయొచ్చు. ఓకే, ఒకవేళ జస్ట్ చూడండి ఈ యాంగిల్ అడిగితే గిన సో మీరు జాగ్రత్తగా చెప్పడం కానీ ఒక సర్కిల్ తీసుకొని సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర నుంచి మీకు ఎప్పుడైనా ఒక గుర్తుపెట్టుకున్నాడు, సర్కిల్ ఒక సెంటర్ ఓ నుంచి ఏదైనా ఒక బిందుకు ఒక లైన్కి రైటా, లైన్ ఇట్లా గీసినప్పుడు ఇది ఖచ్చితంగా ఎన్ని డిగ్రీలు ఉంటుందని చెప్పింది మీకు? 90 డిగ్రీస్ ఉంటుంది అని కష్టం చెప్పింది. ఎంత చెప్పింది? 90 డిగ్రీస్ ఉంటుంది చెప్పి. అంటే ఇక్కడ ఇది ఇంత కలిపితే మొత్తం మనకి ఎంత రావాలి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కలిపితే మొత్తం 90 డిగ్రీస్ రావాలా. కానీ వాడు ఇచ్చింది ఇక్కడ ఇది ఇంతకే ఎంత ఇచ్చినాడు? 64 ఇచ్చినాడు. అంటే అప్పుడు ఇది ఇంత ఎంత ఉంటుంది మనకి? 26 ఉంటుంది. మీరు ఇచ్చింది కరెక్ట్ లేదని కూడా ఇప్పుడు నేను చెప్తా చూడండి. మళ్ళీ ఇది 26 అంటే కన్నా ఇక్కడ కూడా ఎంత ఉండాలి? ఇది 26 ఉండాలి. ఎంత ఉండాలా? 26. ఇప్పుడు ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత ఉండాలి? 180 డిగ్రీలు ఉండాలి. సో ఇక్కడ ఇది 26, ఇక్కడ 26. అప్పుడు ఇది ఎంత ఉంటుంది చెప్పండి? ఎంత ఉంటుంది మొత్తం? ఇప్పుడు 26 ప్లస్ 26 ఎంత? 52. ఎంత? 52. ఇది 52 అన్నప్పుడు మళ్ళీ ఇది ఎంత ఉంటుంది? ఇది ఆపోజిట్లోనా? మీరు తప్పు చెప్తారు. 52 అనేది ఈ 2 ఆడితే 52 వచ్చింది. ఈ యాంగిల్ అనేది ఎంత ఉంటుంది? 180 నుంచి ఎంత తీసేయాలా? 52 తీసేయాలా? తీసేసి ఎంత అవుతుంది? 8, 128. సో ఇక్కడ 128 అయితే ఇది ఎంత ఉంటుంది? బై చేయాలి కదా దీన్ని. సో అంటే 180 నుంచి తీసేసి డైరెక్ట్ చెప్పాలని కష్టం అంటే అర్థమైనా? తీసేసినా కూడా మనకి ఏమొస్తుంది? మళ్ళీ 52 వస్తుంది. ఎంత వస్తుంది? 52 వస్తుంది. ఎందుకని కష్టం అంటే ఈ 2 యాంగిల్స్ కలిపితే కూడా మనకి ఎంత రావాలా? 180 రావాలా. ఈ 2 యాంగిల్స్ కలిపితే 150 రావాలా. ఈ 2 యాంగిల్స్ కలిపితే మనకి ఇక్కడ 52 వచ్చింది. ఆ 2 ఏంటంటే దానికి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ మీకు ఇక్కడ ఏమొచ్చింది అనుకష్టం అంటే ఇక్కడ ఇట్లా ఒకటి డ్రా చేసుకున్నప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత వచ్చేదో ఇక్కడ వచ్చిన యాంగిల్ కూడా అంతే ఉంటుంది సేమ్. అప్పుడు ఈ 2 యాంగిల్స్ మొత్తం అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది?
ఈడుండే యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది. అర్థమైనా? అంటే ఎప్పుడైనా కానీ ఎగ్జామ్లో ఏం చేస్తాడు క్వశ్చన్ అంటే, ఎప్పుడైనా కొన్నిసార్లు ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఇది ఈ యాంగిల్ ఇచ్చుకసి ఈ యాంగిల్ ఎంత అడగవచ్చు, ఈ యాంగిల్ ఎంత అడుగు. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బి, ఇది ఓ, ఏ అని ఇచ్చినాడు. సో అట్లా కాకోకుండా అట్లా ఇక్కడ ఓ ఏ బి, ఓ ఏ బి. ఇప్పుడు ఇది ఇచ్చినవిగా పిఏబి అయితే ఇది యాంగిల్. అట్లా కాకోకుండా అట్లా ఓఏబి, ఓఏబి యాంగిల్ ఎంత అడిగినప్పుడు ఏం చేయొచ్చు సింపుల్గా, ఇది ఎంత అయితే ఉంటుందో దాన్ని ఏం చేసి వస్తుంది, సగం చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఏం చేసి వస్తుంది నాకు తెలుసు, అదే నెక్స్ట్ క్వశ్చన్ అనుకుంటుంది చూడండి. అప్పుడు ఎన్ని లెక్క ఇది, నెక్స్ట్ లెక్క ఎన్ని అవుతుందా, 51 చేయండి. అయితే చూడండి క్వశ్చన్ నెంబర్ 51 ఏమి ఇచ్చాడు అంటే, ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ ఏ, ఎక్స్టర్నల్ పాయింట్ అంటే బయట నుంచి ఏదో పాయింట్ అంటే ఏ అంట, టాంజెంట్స్ ఏపీ అండ్ ఏక్యూ. ఇంకా ఇప్పుడు అర్థమైనా ఒక సర్కిల్ తీసుకుంటే నేను టాంజెంట్స్ నిర్మించాలని అర్థం. సింపుల్గా గీసిడ్ అంటే టాంజెంట్స్ ఏమిది, పి అండ్ పీకి ఒక టాంజెంట్స్ ఇచ్చిండేది, ఇది ఏపీ ఏక్యూ అంతేనా, పీకి అనేది టాంజెంట్స్ అని ఇచ్చినాడు. అయితే ఓ సెంటర్ విత్ సర్కిల్ సెంటర్ ఓ, అయితే ఓ సెంటర్ అనేది ఇచ్చినాడు, ఓ అనేది సెంటర్ అంట. చెప్పండి ఏమి ఇచ్చినాడు తర్వాత, యాంగిల్ ఏపీక్యూ అంట, యాంగిల్ ఏపీక్యూ. చూడండి ఏమి ఇచ్చినాడు, యాంగిల్ ఏపీక్యూ అనేది ఎంతంట 40 degrees. అయితే ఏం కనుక్కోవాలరా, పిఓక్యూవా, పిఓక్యూ. ఇక్కడ చూడండి మీకు ఏమని చెప్తే యాంగిల్ ఏపీక్యూ అని ఇచ్చినాడు అంటే మనకి ఇక్కడ ఏం చేయాలి, మీకు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నా అప్పుడే మనకు ట్రయాంగిల్ అక్కడ అయితే. సో ఏపీక్యూ ఇది ఎంత అంటున్నాడు, ఇది 45 డిగ్రీ. ఇది ఎంత టక్కని చెప్పండి, ఇది ఎంత అవుతుంది 50. ఎందుకంటే క్వశ్చన్ మొత్తం 90 డిగ్రీలు ఉంటుంది ఎప్పుడంగా. అయితే ఇప్పుడు ఏం కనుక్కున్నాడు, పిఓక్యూ కనుక్కోమంటున్నాడు. పి ఇక్కడ ఉన్నది, ఓ ఉన్నది, క్యూ ఉన్నది. ఏం కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి అంటున్నాడు. ఇది 50 అయితే ఇది కూడా అయితే అవుతుంది. మళ్ళీ మొత్తం 3 ఎంత ఉన్నది 180 కాబట్టి ఇది ఎంత అవుతుంది, ఇంకా 50 + 50 100 అంటే ఇంకెంత మీద తక్కువ వస్తుంది, 80 తక్కువ వస్తుంది. ఆన్సర్ వచ్చేసింది ఎన్నో లెక్క, 51 లెక్క. ఇట్లా సేమ్ 52 లెక్క కూడా చూడండి ఏమి ఇచ్చినట్టు అనేది. ద లెంత్ ఆఫ్ ది 2 పాయింట్స్ ఏ అండ్ బి ఆన్ ది సర్కిల్స్ విత్ సెంటర్ ఓ ఇంటర్సెక్ట్స్ అట్ పి, ఇంటర్సెక్ట్స్ అట్ పి. ఏమి ఇచ్చాడంటే మళ్ళా ఒక సర్కిల్ తీసుకురండి, సర్కిల్లో సెంటర్ ఓ ఉంటుందంట, రైట్. ఈ తర్వాత ఇక్కడ 2 బిందువులు ఉంటాయంటే ఏ, ఇంకోటి వచ్చేసి బి అంటే ఈ 2 బిందువులు బయట ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయంట. ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయంట, పి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయంట. డైరెక్ట్ అదే ఇచ్చినాడు టాంజెంట్స్ అని క్వశ్చన్. చూడండి ఒకసారిగా టాంజెంట్స్ అని చెప్తున్నాడు, బయట ఇంటర్సెక్ట్ ఎక్స్టర్నల్గా ఇంటర్సెక్ట్ అవుతాను అని చెప్తున్నాడు. అన్ని క్వశ్చన్లు అట్లా ఇచ్చినాడు మీకు దాంట్లో. అయితే ఇఫ్ ద క్వాడ్రిలేటరల్ పిఏఓబి, ఇప్పుడు క్వాడ్రిలేటరల్ అన్నట్టుగా పిఏఓబి క్వాడ్రిలేటరలే కదా మనకి ప్రతిసారి వచ్చేది, క్వాడ్రిలేటరలే వచ్చేది మనకి. పిఏఓబి అనేది క్వాడ్రిలేటరల్ వస్తుంది, రైటా. సో క్వాడ్రిలేటరల్ వచ్చింది. అయితే దాంట్లో ఏమో ఒక యాంగిల్ ఇచ్చినట్టు, ఏమి ఇచ్చినట్టు చెప్పండి, యాంగిల్ ఏఓబి అంట. ఏటి ఇచ్చినట్టు చెప్పండి, యాంగిల్ ఏఓబి, ఇంకొకటి ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 5:1. ఏఓబి ఇది ఒక యాంగిల్ అంట, ఏపీబి ఇది ఒక యాంగిల్ అంట. రేషియం ఇచ్చాడు 5:1 అంటున్నాడు. మీరు ఇప్పుడు గట్టిగా ముచ్చుకొని కళ్ళు ముచ్చుకొని చెప్పండి, ఈ 2 యాంగిల్స్ మొత్తం ఎంత ఉంటుందిరా. ఇప్పుడు 5:1 రేషియోలో విభజించాలి అంటున్నాడు. 5 + 1 ఎంత, 6 భాగాలకి ఎన్ని డిగ్రీలు ఉంటాయి, 180 డిగ్రీలకి. అప్పుడు 5కి ఎంత, 1కి ఎంత కనుక్కోవచ్చా లేదా చెప్పండి. 6 ఒకట్ల 6 × 18. సో 1 ఎంత ఉంటుంది, ఇది 30 అంటే ఎంత ఉంటుంది, 150 ఉంటుంది. ఇప్పుడు వాడు ఏం కనుక్కోమన్నాడు క్వశ్చన్, ఏం కనుక్కోమంటున్నాడు క్వశ్చన్, ఏం కనుక్కోమన్నాడు. అయితే ఏపీబి అనేది ఎంత క్వశ్చన్ అంటున్నాడు. ఏపీబి ఎంత మనకి, ఒక భాగం అంటే ఎంత 30. ఎన్నో క్వశ్చన్ ఇది, 52. రైట్. నెక్స్ట్ 53 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. Let P and Q are 2 points on the circle with the center O. If 2 tangents of the circle through P and meet P and Q at A. అర్థమవుతుండేనా, ఏమంటున్నాడు మళ్ళా సేమ్, మళ్ళీ సేమ్ ఇదే ఏబీనా పీక్యూ అని ఇచ్చినదిరా. సారీ అదే ఇంకొకటి సేమ్ ఉండదు, ఒక సెంటర్ మళ్ళీ 2 టాంజెంట్స్ ఉన్నాయంట విత్ సెంటర్ ఓ అంటున్నాడు, రైట్. ఇక్కడ ఏంటంటే ఇది ఏ, ఇక్కడ వచ్చేసి పీక్యూవా,
పీకి 1 కష్ట అంటున్నాడు. చెప్పి ఏమి ఇచ్చాడు? యాంగిల్ పిఏక్యూ ఈజ్ ఈక్వల్ టు 40నా 48. అయితే ఏం కనుక్కోవాలంట? ఏబిక్యూవా పీక్యూవా? ఏపీక్యూ అనేది ఎంతో కనుక్కోవాలా, అంతేనా? సో మీకు చూడండి, మీకు ఏం చెప్తే మళ్ళీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిన ట్రయాంగిల్ ఇచ్చాడు, బట్ మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది యాక్చువల్గా అంటే క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుంది. కాబట్టి మనకి ఇంకోటి ఏం చేస్తే సింపుల్గా ఒకటి గీసుకోండి అయితే అప్పుడు ఏం పిఏక్యూ అంట. ఇక్కడ పి ఉండదు, ఇక్కడ ఏ ఉండదు, ఇక్కడ క్యూ ఉండదు. ఎంత అంటున్నాడు? ఇది 48 అంటున్నాడు. అయితే ఏపీక్యూ అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఏ ఇక్కడ ఉండదు, పి ఇక్కడ ఉండదు, క్యూ ఇక్కడ ఉండదు. ఏ ఇక్కడ ఉండదు, పి ఇక్కడ ఉండదు, క్యూ ఇక్కడ ఉండదు. సో మనకి ఇది ఎంతో కనుక్కోవాలంటే, ఇది ఎంతో కనుక్కోవాలంటే మీకు ఇంతకు ముందు ఏం చెప్పాను చెప్పండి జాగ్రత్తగా. ఇక్కడిది కనుక్కోవాలంటే, ఇక్కడిది కనుక్కోవాలంటే, ఇక్కడిది కనుక్కోవాలంటే కానీ డైరెక్ట్ ఇక్కడిది దీంట్లో ఎంత ఉంటుంది అని చెప్తే మీకు సగం ఉంటుంది అని చెప్తే గుర్తుండనే. ఇది ఇంత కలిపితే మొత్తం కలిపితే 90. కానీ ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉంటుందో రైట్, ఇట్లా ఈ డయాగ్రామ్లోన ఇక్కడ ఎంత ఉంటుంది అనేది రైట్, దీనికి ఏముంటుంది, ఇది ఎంత ఉంటుందో దీంట్లో ఇక్కడ ఎంత ఉంటుంది, ఇది సగం ఉంటుంది. అందుకోసమే చూడండి, ఇక్కడ యాంగిల్ పిఏక్యూ కనుక్కోలేదు కదా దీంట్లో. పిఏక్యూ అంటే ఇక్కడ 80 ఉంటే ఇక్కడ ఖచ్చితంగా ఎంత ఉంటుంది మనకి, ఇక్కడ మొత్తం 100 ఉంటుంది అనమాట. అదే కనుక్కోమన్నాడు మనకి. ఏమంటే పిఓక్యూ ఇచ్చినాడు, ఇది కనుక్కోమన్నాడు. అవతలంగా అయితే 100 ఉంటుంది మనకి. సేమ్ ఇక్కడ కూడా నేను ఏమంటానంటే, ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఈ యాంగిల్ ఇక్కడ ఎంత ఉంటుంది మనకి, సగం ఉంటుంది. చెప్పినాను కదా ఇంతకు ముందులో చెప్పిన. అప్పుడు మనకి 48లో సగం ఎంతరా? 24. కాబట్టి 24. కానీ ఆన్సర్ 24 అవుతుందినా? కాదు. ఇవాళ కనుక్కోమని ఇది కాదు, ఈ విధంగా కనుక్కోమని. ఇది కనుక్కోవాలని కష్టం. ఇది మొత్తం ఎంత ఉంటుంది? 90 ఉంటుంది, అంతే కదా. సెంటర్ నుంచి మనకు ఒక డ్రా చేసిన లైన్ డైరెక్ట్ ఎంత ఉంటుంది? 90. సో 90 నుంచి మనకి ఎంత తీసేయాలా? 24 తీసేసేయాలంటే ఎంత వస్తుంది? 66. సో సింపుల్గా గుర్తుపెట్టుకున్నాండి. 54 లెక్క ఒక రూల్ అని గుర్తుపెట్టుకున్నాండి. 54 లెక్క ఒక రూల్, లేదంటే ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ లెక్క గుర్తుపెట్టుకున్నాండి. అట్లాంటి యాంగిల్ కనుక్కోవాలన్నప్పుడు డైరెక్ట్గా ఈ రూల్ గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అదే ఒక లెక్కలో చెప్పిస్తాను మీకు 54 లెక్కలు. చూడండి ఏమిటంటే, ఇన్ ద సర్కిల్ విత్ సెంటర్ ఓ, ఒక సర్కిల్ తీసుకున్నారంట విత్ సెంటర్ ఓ అని ఇచ్చినాడు రైటా. అయితే పిఏఎక్స్ ఏదంట? పిఏఎక్స్. తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు? పిబివై ఆర్ ది టాంజెంట్స్ టు ద సర్కిల్ అట్ పాయింట్స్ ఏ అండ్ బి. సో ఇక్కడ చూడండి, మీకు జాగ్రత్త చెప్తాను. పిఏఎక్స్ అనేది ఒకటి ఇచ్చినాడు, ఇంకోటి ఏమి ఇచ్చినాడు రా? పిబివై అనేది రెండు ఇచ్చాడు. ఈ రెండు టాంజెంట్స్ అంట. ఈ రెండు ఎటువంటి ఇప్పుడు చూడండి, నాకు టక్కన డయాగ్రామ్ చూసి ఒక 2 సెకండ్ల టక్కన ఇట్లా అయిపోయి. బట్ మీకు అర్థమైతే చెప్తాను. పిఏఎక్స్ అనేది ఒక టాంజెంట్, పీబీవై అనేది ఒక టాంజెంట్ అంట. బట్ ఈ టాంజెంట్స్ అనేటివి, ఈ టాంజెంట్ అనేటివి సర్కిల్ని ఎక్కడ టచ్ చేస్తుంది అంటే ఇది ఏ దగ్గర టచ్ చేస్తుంది అంట. ఈ టాంజెంట్ ఎక్కడ టచ్ చేస్తుంటే సర్కిల్ని బి దగ్గర టచ్ చేస్తాయంట. అంటే సర్కిల్ మీద బిందువులు అని అర్థం. ఈ రెండు ఏ తర్వాత బి అనేవి రెండు ఏమని అర్థము? సర్కిల్ మీద బిందువులు అని అర్థం. సో ఈ రెండిట్లో కామన్ పాయింట్ ఏముంటుంది కాబట్టి అది యాడ్ ఉంటుంది, పీ ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఒక టాంజెంట్కి ఇక్కడికి ఒక టాంజెంట్కి కానీ ఏమంటున్నాడు? టాంజెంట్ అనేది పిఏఎక్స్ అంటే ఇది కొంచెం పొడిగించాలని అర్థం. దీన్ని కూడా ఏమని అర్థము? కొంచెం పొడిగించాలని అర్థం. అట్లా పొడిగిస్తేనే పిఏఎక్స్ ఇది అవుతుంది, పిబివై ఇది అవుతుంది. అర్థమైనా? పిఏఎక్స్ ఒక టాంజెంట్, పీబీవై అనేది కూడా ఒక టాంజెంటే. ఇది టాంజెంటే రెండు, కాకపోతే ఈ పిఏఎక్స్ అనేది ఏ దగ్గర టచ్ అవుతుంది అంటే పి ఇక్కడ ఉంటుంది అంటే లాస్ట్ యాడ్ ఉంటుంది, ఎక్స్ లాస్ట్ పడి ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా బి దగ్గర టచ్ అవుతుంది, అక్కడ పి ఉంటుంది అంటే వై యాడ్ పడి ఉంటుంది, లాస్ట్ ఉంటుంది అని అర్థం. రైట్, ఇట్లా రెండు ఇచ్చినాడు మనకి. అర్థమైనా కదా ఈ రెండుకి ఇస్తున్నది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, ఏమి ఇచ్చినాడు? టచ్ ఓకే ఏ అండ్ బి అని అండ్ ఫ్రమ్ ది అండ్ ఎక్స్టర్నల్ పాయింట్, ఫ్రమ్ ది అండ్ ఎక్స్టర్నల్ పాయింట్ పి అనేది అయిపోయింది. ఓకే, క్యూ ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, క్యూ ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. ఇప్పుడు క్యూ గురించి, క్యూ అనేది ఈ సర్కిల్ అనే ఏదో ఒక దగ్గర బిందువు అంటున్నాడు. ఓకే, ఒక బిందువు. అయితే క్యూ ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ సచ్ దట్ యాంగిల్ క్యూఏఎక్స్ ఏమి ఇచ్చినాడు? క్యూఏఎక్స్ చూసుకున్నాడు. ఇక్కడ క్యూ ఏ తర్వాత ఎక్స్ ఇక్కడ ఉన్నది, వాడు ఇచ్చిండేది చూడండి. క్యూఏఎక్సా ఎంత ఇచ్చినాడు రా? 59. ఓకే, 59 డిగ్రీలు ఇచ్చినాడు. ఇంకొకటి కూడా ఇచ్చింటాడు చూడండి, యాంగిల్ క్యూఏఎక్స్ ఇచ్చుకుంటూ ఇచ్చినాడు మనకి. ఇంకోటి ఏమి ఇచ్చాడు? క్యూబీవై ఇచ్చినాడు. చెప్పండి, క్యూబీవై ఎంత ఇచ్చినాడు రా? 70నా
72 యాంగిల్ ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోమంటున్నాడు, ఫైనల్ కనుక్కోమనేది ఒకటి ఇచ్చింటాడు చూడండి, ఏక్యూబీనా యాంగిల్ ఏక్యూబీ ఈజ్ ఈక్వల్ టు కనుక్కోమంటున్నాడు. చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు ఈ లెక్కకి, మీరు జాగ్రత్త చూడండి. ఇప్పుడు క్యూఏఎక్స్ ఒక ట్రయాంగిల్ ఫామ్ కావాలి, క్యూఏఎక్స్ ఒక ట్రయాంగిల్ ఫామ్ కావాలి. ఎట్లా ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది చెప్పండి. ఇక్కడ క్యూ ఏడన్నదని మనకు తెలియదు, ఏ మాత్రం ఇక్కడ ఉండదు, ఎక్స్ మాత్రం ఇక్కడ ఉండదు. సో మీకు ఇక్కడ చూడండి, కానీ మనకి ఏ ఎక్కడ ట్రయాంగిల్ కావాలి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యూ ఎక్కడో ఒక దగ్గర బిందు అనుకోవచ్చు అనుకున్నాండి ఇక్కడ అనుకుంటే కింద, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ క్యూబీవై కూడా గీయాలి. సో నేను ఏమంటే ఒక సర్కిల్ ఒకటి గీయండి ఇట్లా, అప్పుడు క్యూఏఎక్స్ యాంగిల్ ఏర్పడిందా లేదా. నెక్స్ట్ క్యూబీవై అంటున్నాడు, చూడండి క్యూబీవై ఇక్కడ బి అనుకున్నాండి, అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ క్యూబీవై ఒక ట్రయాంగిల్ ఏర్పడిందా లేదా, ఒక ట్రయాంగిల్ ఏర్పడిందా లేదా, ఏర్పడింది. ఇప్పుడు ఇది ఈజ్వల్ టు మనకి ఇచ్చాడు, ఇది ఈజ్వల్ టు ఇచ్చాడు. అయితే మనకి ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఏబిక్యూ ఏక్యూబి అంటే ఏం కనుక్కోమంటున్నాడు, ఇది కనుక్కోమంటున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డయాగ్రామ్లో ఒక సర్కిల్ విత్ సెంటర్ ఓ పిఏఎక్స్ పీబీవై అనేటివి యాక్చువల్ అంటే ఇంతకుముందు మీకు ఇంతవరకు ఏ లెక్కలు ఉన్నాయినా కానీ ట్యాంజెంట్స్ అంటే పిఏ పీబీ ఏబి ఏక్యూ అని ఏమో ఇట్లా ఇచ్చింది, బట్ పిఏఎక్స్ పీబీవై అనేసి మీకు ఇప్పటివరకు లేదు. సో ట్యాంజెంట్లో 3 లెటర్స్ వచ్చినప్పుడు ఈ విధంగా రాస్తాం. తర్వాత ఎక్స్టర్నల్ పాయింట్ ఏదో ఒకటి క్యూ ఉంటుందంట, అది మళ్ళీ మనకి దాంతో క్యూఏఎక్స్ క్యూబీవై అనే ఒక ట్రయాంగిల్ ఇచ్చేసి ఈ యాంగిల్ కనుక్కోమన్నప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలా, ఈ రెండోటి మనం ఏం చేయాలా, యాడ్ చేసి 180 నుంచి తీసేస్తే ఆన్సర్ వస్తుంది. సో 180 నుంచి ఈ రెండోటిని యాడ్ చేసి ఎంత, 59 + 72 ఎంత, 11. ఇక్కడ ఎంత అవుతుంది, 13 131. సో మనకి దేంట్లో నుంచి తీసేలా 180 నుంచి 131 తీసేస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. మనకి ఎంత చెప్పండి, 7 నుంచి పోతే 49. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది 49. సో మనకి ఇది ఒక రూల్ అక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ లెక్క మనకి, రైటా. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 49 వచ్చింది. సో మనకి ఇది ఒక రూల్ అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా, రైట్. చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమి ఇచ్చినాడంటే మనకి ఇక్కడ క్వశ్చన్ చూడండి, 55 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఇన్ ద గివెన్ ఫిగర్ ఒక బొమ్మ ఇచ్చినాడు మీకు అక్కడ, ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ పీటీ అనేది ఒక ట్యాంజెంట్ అంట, అట్ పి దగ్గర ఒక ట్యాంజెంట్ అనే క్వశ్చన్ ఇచ్చినాడు. ఓకే, అయితే యాంగిల్ పిఆర్టీ ఇచ్చినాడు, ఏమి ఇచ్చినాడు అక్కడ, యాంగిల్ ఆర్పిటీనా ఆర్పిటి అనేది ఎంత ఇచ్చినాడు చెప్పండి, ఆర్పిటి అనేది 40 degrees, రైట్ 40 degrees ఇచ్చాడు. అయితే ఇంకోటి ఏమి ఇచ్చాడు, ఆర్టీపీ అనేది కనుక్కోవాలంటున్నాడు. సో ఆర్టీ ఎక్కడున్నది, టీపీ అనేది కనుక్కోవాలంటున్నాడు. ఓకే, మనం మీకు ఆ డయాగ్రామ్ వేసే ముందు మీకు ఇంకోటి ట్రయాంగిల్లో ఉన్న ఒక చిన్నది మనకి ఒక రూల్ తెలుసుకున్నారు మీరు, రైటా. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఉన్న చూడండి, ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇట్లా ఇది ఒక త్రిభుజం అనుకున్నాండి, రైటా. ఈ త్రిభుజంలోన ఒకటి ఎక్స్టీరియర్గా ఒకటి లైన్ గీద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకున్నాండి, ఇది సి అనుకున్నాండి, ఇక్కడ వచ్చేసి ఇది డి అనుకున్నాండి, ఒకటి ఎక్స్టీరియర్ లైన్. ఇప్పుడు వాడు ఏమిచ్చినాడంటే ఇక్కడ ఒక యాంగిల్ ఇస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది X డిగ్రీలు అనుకున్నాండి, ఇది వచ్చేసి Y డిగ్రీలు అనుకున్నాడు. అప్పుడు ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అనుకోసం కనుక్కోమంటున్నాడు, ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత కనుక్కోమంటాడు, రైట్. ఇట్లా ఒకసారి మీకు కనిపిస్తుంది, లేదంటే ఇదే దాన్ని ఇంకోటి చూడండి, ఈ విధంగా ఇస్తాడు. ఇది ఏమనుకుంటారంటే ఇది ఏ అనుకున్నాండి, సేమ్ ఇది కూడా బి అనుకున్నాండి, ఇది సి అనుకున్నాండి, మీ ఇష్టం, రైట్. మనం ఇక్కడ ఏం కనుక్కోవాలా, ఎక్స్టీరియర్ యాంగిల్ ఇక్కడ డి అనేది కనుక్కోవాలి. అప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇస్తారంటే ఇది ఎక్స్ అనుకుంటాడు, ఇది వచ్చేసి ఇది Y డిగ్రీలు అనుకుంటాడు. అప్పుడు ఇదేమో ఇది కనుక్కోమంటాడు, లేదా ఇక్కడ అయిపోయింది పైన గీయాలి. కాబట్టి అప్పుడు ఏమైతే కనుక ఇది ఒక ట్రయాంగిల్ తీసుకుంటే కదా, ఇట్లా ఒకటి ఎక్స్టర్నల్గా ఒకటి ఉంటుంది ఇక్కడ, రైటా. సో అప్పుడు ఇది మనకి నార్మల్గా చూడండి, ఇది ఏ అనుకున్నాండి, ఇది బి అనుకున్నాండి, ఇది సి అనుకుంటే కదా, రైట్. అప్పుడు ఏమి ఇస్తారు అనుకోండి, ఇక్కడ ఎక్స్ యాంగిల్, ఇక్కడ Y యాంగిల్ ఇస్తాడు. మనం ఏం కనుక్కున్నామంటే ఇది కనుక్కోవాలి, ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోవాలి, రైటా. సో ఇది చిన్న ఒక రూల్ ఉంటుంది, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ట్రయాంగిల్ మీకు డైరెక్ట్ ఇట్లా బొమ్మ ఇచ్చేసి కూడా అడుగుతారు కొన్నిసార్లు. ఇట్లా ఒక ట్రయాంగిల్ ఇచ్చేసి, రైట్, ఇది ఒక ట్రయాంగిల్ ఇచ్చేసి ఇట్లా 2 యాంగిల్స్ ఇస్తారు మనకి ఇక్కడ ఇచ్చేసి ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అని అడగవచ్చు. సేమ్ ఇదే త్రిభుజంలో సేమ్గా ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అని అడగవచ్చు, ఇదే త్రిభుజంలో ఎక్స్టీరియర్ యాంగిల్. చూడండి, ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి 2 ఆపోజిట్ యాంగిల్స్ ఏం చేయాలంటే సమ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది రెండుకి ఆపోజిట్ దీనికి ఆపోజిట్లు ఏముంటాయి, XY ఉంటాయి. సో దీనికి కూడా ఆపోజిట్లు ఏముంటాయి, 2 XY. సో ఇక్కడ మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ రావాలంటే ఏం చేయాలి, దీన్ని X డిగ్రీలు ప్లస్ Y డిగ్రీలు చేసి ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఈ యాంగిల్ రావాలన్నా కూడా మనకి ఏమొస్తుంది, మనకి ఇక్కడ X డిగ్రీలు ప్లస్ Y డిగ్రీలు చేస్తే ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా మనకి ఎక్స్టీరియర్ రావాలంటే ఏమొస్తుంది, మనకి X డిగ్రీలు ప్లస్ Y డిగ్రీలు, ఇది రావాలంటే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట, రైటా. ఒకసారి ఈ 3 పాయింట్లు ఒక దగ్గర రాసుకొని చూపిస్తాను వాటిని, ఎందుకంటే డయాగ్రామ్ వేయాలి కదా ఇప్పుడు, రైట్. ఇక్కడ చూడండి,
మనకి ఇది ఒకటి ఇదే కదా మనకి ఇచ్చిన డయాగ్రామ్కి, ఇదే డయాగ్రామ్ ఇచ్చినాడు. దీంట్లోన ఇది మనకి ఓ అంటే సెంటర్ నుంచి మనకి ఇక్కడ గీసినాం. ఇది ఏది గీసినాం మనకి, ఇది రేడియస్ గీసాం. రేడియస్ గీస్తే కంపల్సరీ అది మనకి ఎంత డిగ్రీలు కోణం చేస్తుంది మనకి కంప్లీట్గా, ఇది 90 degrees కోణం చేస్తుంది సర్కిల్తో. కంప్లీట్గా 90 degrees కోణం చేస్తుంది. నార్మల్గా మనకి ఎంత కోణం చేస్తుంది, ఇది 90 degrees కోణం చేస్తుంది ఎప్పుడంగా. ఇది కంప్లీట్ సర్కిల్తో ఎంత కోణం చేస్తుంది మనకి 90 degrees. కాకపోతే మనకి ఇది ఎంత ఇచ్చాడు కోణం అనేది, ఇక్కడ 40 ఇచ్చాడు అంటే ఇది ఇది ఎంత ఉంటుంది మనకి, ఎంత ఉంటుంది 50 ఉంటుంది. సో మనకి ఇక్కడ 50 ఇంటే కదా, ఇక్కడ కూడా చూడండి ఇది కూడా ఏది మనకి, ఇది రేడియసే కదా. సో మనకి ఇక్కడ కూడా ఎంత ఉండాలి ఖచ్చితంగా మనకి, ఇక్కడ ఇది 50 degrees ఉండాలి రేడియస్ అనేది. సో అప్పుడు ఇక్కడ 50, ఇక్కడ కూడా 50 ఉంటుంది అని క్వశ్చన్ అంటే మనకు అడిగిన క్వశ్చన్ ఏమి, ఆర్టీపీ అడుగుతున్నాడు. అంటే ఆర్టీపీ ఈ యాంగిల్ అడుగుతున్నాడు కదా, ఈ యాంగిల్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ యాంగిల్ ఎంత అని అడుగుతాడు. సో ఇక్కడ చూడండి నేను బ్లాక్ దాంతో డ్రా చేసి చూడండి. ఇది ఒక ట్రయాంగిల్ ఎక్కడ కనిపిస్తుందనే లేదా, ట్రయాంగిల్ ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ. మరి ఇప్పుడు ఇది గీస్తే అంటే ఇది చూడండి కరెక్ట్గా దీన్ని ఇట్లా గీస్తున్నాను. వాడు అడే ఎట్లా వచ్చింది అంటే ఇట్లా వచ్చింది, ఇట్లా ఒక ట్రయాంగిల్ వచ్చింది, ఒకటి ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చింది. ఇది కొంచెం ఈ యాంగిల్ అనేది పైకి పోయింది, ఇట్లా ఎక్స్ట్రా వచ్చింది మనకి. ఇక్కడ ఎంత వచ్చింది అనుకుంటే 50 అంట. ఎంత అంటున్నాడు 50 అని కష్టం. 50 అని కష్టం అప్పుడు ఈ 50 అనేది ఎట్లా వస్తుంది మనకి, ఏం చెప్తే మీకు ఈ రెండు యాంగిల్స్ కలపడం వల్ల ఇది వచ్చింది మనకి, అంతేనా. కాకపోతే ఇది ఎంత అంటున్నాడు వీడు, 40 అంటున్నాడు ఆల్రెడీ. ఈ 40 ఇంటి ఎంత ఉన్నారు మనకి 10 ఉంటే ఆన్సర్ అవుతుంది అనమాట మనకి. ఇప్పుడు అది ఎంత అవుతుంది మనకి, ఇది 10 degrees అవుతుంది అనమాట. అర్థమైనా, కొంచెం అట్లా అనిపిస్తుంటే కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాను ఆ మూడివి. సో మనకి అక్కడ బొమ్మను చూస్తే పి తర్వాత కే క్యూ, పీకేక్యూ అనేది ఒక ట్యాంజెంట్ అని ఇచ్చాడు కాబట్టి పీకేక్యూ ఒక ట్యాంజెంట్, అది మనకి కే దగ్గర టచ్ అయిందని మాత్రం తెలుస్తుండదు. కానీ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడంటే 56 లెక్కకి ఎల్ఎన్ ఈజ్ ద డయామీటర్ అన్నాడు. ఎల్ఎన్ ఈజ్ ద డయామీటర్ అని మీరు బొమ్మ చూసే జాగ్రత్తగా కదా మీకు ఇచ్చిన క్వశ్చన్లోనా ఎల్ఎన్ ఈజ్ డయామీటర్ కానీ అంటే డయామీటర్ అక్కడ అనిపిస్తుంది నా మీకు. కాబట్టి డయామీటర్ ఎక్కడ లేకుండా నేను దీన్ని డయామీటర్ సింపుల్ నాకు అర్థమైతే గీయాలంటే మధ్యలో ఉండేది కదా డయామీటర్. ఇదేముంటుంది మధ్యలో సెంటర్ ఉంటుంది. ఏది అది ఎల్ అన్నారా, ఎల్ ఎన్ అనేది ఏమైతే మనకి డయామీటర్ అని ఇచ్చాడు. అర్థమైనా. సో యాక్చువల్గా అంటే ఇట్లా అర్థమైతే ఇటు బొమ్మ అన్నాడు, వానికి ఇష్టం వచ్చినట్లు ఇస్తాడు. కానీ అది ఒక ఎల్ అనేది ఒక డయామీటర్ అనుకోండి అంటాడు అనమాట. ఏమంటాడు, అనుకోండి. ఎల్ అనేది ఒక డయామీటర్ అనుకోవాలా, అనుకుంటే ఇట్లా అనుకుంటున్నాను. అర్థమైనా. నెక్స్ట్ ఏమన్నాడు చెప్పండి, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చెప్పండి. సరే, యాంగిల్ కేఎల్ఎన్ అంట. ఏమి ఇచ్చాడు, యాంగిల్ కేఎల్, అదే ఇచ్చింది అది కేఎల్. ఇప్పుడు ఏం చేస్తాడు చూడండి, మీకు అక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందా మీకు ఇచ్చిన డయాగ్రామ్లో ట్రయాంగిల్ ఫామ్ అయిందే లేదా. సో ఇప్పుడు నేను కూడా దీన్ని ఏం చేయాలా, ట్రయాంగిల్ ఫామ్ చేయాలి మనం. ఇప్పుడు ఏం చేయాలి మనకి, ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి ఏమి ఇచ్చాడు యాంగిల్ కేఎల్ఎన్, ఏమి ఇచ్చాడు యాంగిల్ కేఎల్. ఇప్పుడు చూడండిగా కేఎల్ఎన్ కనబడుతుండేనే, కేఎల్ఎన్ ఎంత అంటే ఇది 40 30 సారీ ఇది 30 డిగ్రీలు ఇచ్చాడు. అంటే యాంగిల్ కేఎల్ అనేది 30 డిగ్రీలు ఇచ్చాడు. ఓకే, మనకి 30 డిగ్రీలు ఇచ్చాడు. ఓకే, తర్వాత చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు చూడండి. చూడండి ఏమి ఇచ్చాడు, ఫైనల్గా ఏం కనుక్కోవాలంట, ఫైనల్ యాంగిల్ పీకేఎల్ కనుక్కోవాలంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు, పీకేఎల్ అనేది కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ చూడండి పీకేఎల్ అంటే యాడ్ ఉండదు చెప్పండి, పీకేఎల్ కనబడుతున్నదనే, పీకేఎల్ కావాలంటే రాస్తుంది చూడండి ఇట్లా. రైటా, రాయచ్చా రాయకూడదా, రాయచ్చా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు గుర్తుపెట్టవలసిన రూల్ ఇది కనుక్కోవాలని క్వశ్చన్ చెప్తున్నాడు. దాని ముందు నేను ఒక పాయింట్ తీసేస్తాను, ఇది ఒకటి తీసేస్తాను. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. ఏమంటే ఒక సర్కిల్ ఇచ్చాడు, ఒక డయామీటర్ ఇచ్చినాడు, ఒకటి నార్మల్గా ఫామ్ అయింది. అప్పుడు ఇక్కడ ఎంతైతే కోణం ఎన్ని డిగ్రీలు ఇచ్చాడు, ఇక్కడ కోణము, ఇక్కడ ఎంత ఇచ్చాడు కోణము 30 డిగ్రీలు కోణం ఇచ్చింటే కదా మనకి ఇక్కడ కూడా ఎంత ఉంటుంది అనుకుంటే 30 డిగ్రీలు కోణం ఉంటుంది. పడ రాసిస్తాను ఎంత ఉంటుంది మనకి, ఇక్కడ బయట యాంగిల్ కూడా ఎంత ఉంటుంది 30 డిగ్రీలు కోణం ఉంటుంది. ఒకవేళ మనకి ఇక్కడ ఎంత ఉంటుంది అనుకస్ట్ అంటే ఇక్కడ ఎంత ఉంటే కూడా మనకి ఇక్కడ కూడా ఎంత ఉంటుంది అనుకస్ట్ అంటే సేమ్ అంతే ఆపోజిట్లో సేమ్ యాంగిల్ ఉంటుంది అన్న అర్థం అనమాట. దీని చూసాను మనతో అర్థమైనా అర్థం కాలేదా, యాంగిల్ ఎన్ అది
అది ఇదే, ఇది 30 అనుకుంటావా? ఇది 30 అనుకుంటే అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇది నీ ప్రకారం ఇప్పుడు 60 క్వశ్చన్ అంటే ఇంక ఎంత రావాలా మనకు? మొత్తం ఓవరాల్గా ఎంత రావాలి? 180 డిగ్రీలు రావాలి. అంటే అప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి? 180 అవుతుంది, 150 అవుతుంది. ఎప్పుడు ఎట్లా వస్తుంది మనకి? అది ఇది 150 అవుతుంది కదా. ఇప్పుడు ఇది ఇంతే 150 అవుతుంది. మళ్ళీ అప్పుడు మనం కనుక్కోవాల్సింది ఇది కనుక్కోవాలి, మనకి ఇది కనుక్కోవాలి. అప్పుడు ఇది కనుక్కోవాలంటే మనకి ఎట్లా వస్తుంది? అప్పుడు రాదు. సో అట్లా అనుకోకూడదు మనం. ఎట్లా అంటే ఎట్లా అనుకోకూడదు. సో మనకి ఇక్కడ అంటే నేనంటానంటే ఇక్కడ ఏ యాంగిల్ ఉంటే ఇక్కడ కూడా మనకి అదే యాంగిల్ అవుతుంది మనకి. సేమ్ అంటే యాంగిల్ అనేది మారదు అనమాట. సేమ్ మనకి ఇక్కడ ఎంత ఉంటే యాంగిల్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది కనుక్కోవాలి మనం. కనుక్కోవాల్సింది 55 రూల్ ప్రకారం. 55 ఏం చేసినావు? -180 నుంచి x-y తీసేయాలి. చెప్పి ఏం చేసినావు? ఇప్పుడు ఇది ఏమనుకుంటా? ఇప్పుడు ఇది 30 అయింది, ఇది కూడా 30 అనుకేసి అనుకుంటావా? ఇది 30 అవుతుంది. ఓకే, తీసేసి ఇది ఎంత వస్తుంది? ఇది ఎంత వస్తుంది? ఇది ఇది ఎంత చెప్పు? ఇది ఎంత? ఈ రెండింటిని యాడ్ చేసి x+y అనేది 60 వస్తుంది. ఓకే, ఇట్లా కూడా చేయొచ్చు చేయాలనుకుంటే. ఆ యాంగిల్ వాడుకుంటూ తీస్తే అంటే ఇక్కడ ఇది 30 అంటే ఇది కూడా 30 అనుకేషన్ అనేది ఎట్లే తెలుస్తుంది నీకు? ఇది డయామీటర్ అనేది కాబట్టి డయామీటర్ ఓకే, ఇది డయామీటర్. సో డయామీటర్ నుంచి కే దగ్గరికి ఒక పాయింట్ అనేది. ఒకవేళ ఇక్కడ కే అనేది ఇక్కడ ఎంత ఉంటే డిస్టెన్స్ ఉండదని ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉండదు అనుకోసం మనకి గ్యారంటీ ఏముంటుంది? ఇప్పుడు నేను ఏమంటానంటే ఇది ఉన్నది, ఇప్పుడు ఇది ఒక డయామీటర్, కే అనేది ఇప్పుడు ఒక పాయింట్ అనుకోసం అనుకుందాం. ఇప్పుడు ఇది పి కే క్యూ, ఇక్కడ కూడా ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఎల్ ఎన్ కే ఈక్వల్ అవుతుందా? ఇది యాంగిల్ ఈక్వల్ కాదు. ఒకవేళ నువ్వు అనుకున్న ప్రకారం అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు మీరు అన్న మాకు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్, మేము అదే రూల్ అప్లై చేస్తాం అనుకోసం చేస్తున్నాం. యాక్చువల్గా అంటే నేను అనేది చెప్పేది, ఇప్పుడు ఎగ్జామ్షన్ అనేది తీసుకున్నాం, మినహాయింపు అనేది ఒకటి ఉంటాయి. మినహాయింపు ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు నేను ఇంకొక రూల్ చెప్తుంటే ఆ రూల్ మీకు అవసరం లేదు. ఎందుకనుక అంటే అది ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవుతారు. నేను చెప్తే కదా ఈ యాంగిల్ మళ్ళీ బయట యాంగిల్ తీసుకున్నా, దీనికి బయట యాంగిల్ తీసుకున్నా, ఇది తీసుకొని మనకి యాడ్ తీసుకొని ఇబ్బంది పెడతారు. సో ఆ 185 - x+y రూల్ వాడాలంటే ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఎట్లా ఎగ్జామ్షన్ ఉంటుంది? ఇప్పుడు చెప్తే ఇది 30 డిగ్రీలు ఉంటే ఇది కూడా 30 డిగ్రీలు ఉండదా అనుకున్నాను, నువ్వు ఉంటుంది అనుకేసి అనుకున్నా. అప్పుడు అనుకుంటే మనకి ఇది ఎంత అయితే మనకి యాంగిల్ అనేది ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది 180 - x+y అనుకేసి అనేది మనకి అవుతుంది. రైటా? సో మనకు లేదు, మనకి ఇంతకుముందు చెప్పిన రూల్ ప్రకారం అయితే లేదు. ఇప్పుడు తీసుకుని నేను నాకు ఇట్లా కనపడుతున్నది, నీకు ఇట్లా కనపడుతున్నది, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ కనపడుతుంది కాబట్టి ఇది పూర్తిగా ఇది వచ్చేస్తుందని నువ్వు అనుకుంటావు. అప్పుడు ఈ మొత్తం ఇది ఇక్కడ 30 అంటే ఇక్కడ కూడా 30 అంటే డైరెక్ట్ 60 అనుకేసి చెప్పొచ్చు. 60 ఆన్సర్ దీనికి. మరి మినహాయింపులు ఇచ్చేసి గుర్తుపెట్టుకుంటారు అనుకుంటే గుర్తుపెట్టుకున్నాండి, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది దాని ప్రకారం చేసిగిన. అదే చెప్తున్నాను, మ్యాక్సిమం ఇచ్చే సర్కిల్స్లోన ఇప్పుడు ఎట్లా అంటే వాటి డిస్టెన్స్ అని మెన్షన్ చేసి ఇస్తాడా? మెన్షన్ చేయడు. ఇప్పుడు మీకు ఆ లెక్కలను ఏమైనా మెన్షన్ చేస్తారా? డిస్టెన్స్ అని అనవసరం మనకి, బట్ ఈక్వల్గా ఉండదని నువ్వు అజంప్షన్ చేసుకున్నాను. అజంప్షన్ చేసుకున్నదంటే ఇక్కడ యాంగిల్ ఎత్తుంటుంది, అక్కడ కూడా సేమ్ యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్ అంటే మీకు ఏంటంటే డయామీటర్ నుంచి ఇట్లా గీస్తాం మనకి. ఇప్పుడు డయామీటర్ నుంచి ఇట్లా రెండు గీసేకి ఏమవుతుంది? ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే డయామీటర్ అనేది మారదు కదా, డిస్టెన్స్ అనేది మారుతుంది. కానీ ఇక్కడ మనకి డయామీటర్ నుంచి కాదు గీసింది, అది అయినా కానీ సేమ్ యాంగిలే ఉంటుంది సర్కిల్లో గీసుకున్నప్పుడు. ఏది నేను చెప్పేది సైడ్స్, నేను అనేది చెప్పేది సైడ్స్ ఈక్వల్ ఉండాలని కష్టం అనుకుంటే ఆటోమేటిక్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. ఇంతకుముందు డయామీటర్ నుంచి నేను చెప్పి డయామీటర్ నుంచి ఇట్లా గీస్తాను అనుకో, ఈ రెండు యాంగిల్స్ అనేవి ఎట్లుంటాయి, సైడ్స్ అనేవి ఎట్లుంటాయి? ఈక్వల్ ఉంటాయి. ఎందుకంటే రెండు డయామీటర్లే. సో రెండు డయామీటర్లు ఈక్వల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ యాంగిల్ కూడా ఏముంటుంది? ఈక్వలే అవుతుంది. యాంగిల్ ఈక్వల్ అవుతుంది అంటే ఆన్సర్ వచ్చేస్తుంది నీకు అనుకుంటే నువ్వు. సో మనకి అర్థమైంది కదా. సో నెక్స్ట్ 57 లెక్క గుర్తురండి. ఈ 57 లెక్క కావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఏమని క్వశ్చన్ అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినాడు మనకి అక్కడ. సో నువ్వు దాన్ని డయాగ్రామ్ తీసుకొని నువ్వు ఎట్లా చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. సింపుల్గా ఇట్లాంటి లెక్కలకు మనకి ఏం చేయొచ్చు అంటే
మొత్తం ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం అనేది 180 డిగ్రీలే. అందులో 75 ఇంకోటి 45 ఇచ్చినాడు. అంటే మొత్తం ఎంత అవుతుంది? 120. సో 120 నుంచి ఒక 180 నుంచి 120 పోతే ఎంత ఉంటుంది మనకి? 60 డిగ్రీలు. కాబట్టి ఆన్సర్ 60 డిగ్రీలు అనే క్వశ్చన్ లాజిక్ అప్లై చేసుకొని కూడా ఆన్సర్ చెప్పొచ్చు ఇట్లా లెక్కలకి. మీరు కొంచెం కష్టపడాల్సిన అవసరం లేదు. దీని తర్వాత మనకి ఏమొస్తాయి? రూల్స్ వస్తాయి. 3 రూల్స్ వస్తాయి, 3 డయాగ్రామ్లు వస్తాయి. ఒకసారి మీకు ఇచ్చిన పీడిఎఫ్లోన ఆ డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి ఎట్లున్నాయి క్వశ్చన్ అనేది. 3 డయాగ్రామ్స్ ఎట్లా అబ్జర్వ్ చేయండి. కనిపిస్తుంది మీకు ఆ డయాగ్రామ్స్. సో మనకి ఇంపార్టెంట్ రూల్స్ ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి మీరు. యాంగిల్ ఏమి ఇచ్చాడు? సో నీకు అక్కడ 3 డయాగ్రామ్లు ఇచ్చింటాడు చూడండి. 3 డయాగ్రామ్లో ఒకటి ఏమి ఇచ్చినాడంటే ఒకటి సర్కిల్ ఉంటుంది, తర్వాత కార్డా ఓ ట్యాంజెంట్, రైటా? ఇక్కడ ఏ కార్డ్ ఇచ్చింటాడు చూడండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చిన డయాగ్రామ్ కరెక్ట్ చెప్పండి. ఇది సి తీసుకున్నాడా? ఓకే, వాళ్ళు సి తీసుకున్నారంటే ఇది ఏ తీసుకుంటాడు. ఇంకోటి వచ్చేసి బి తీసుకుంటాడు. ఇది ఒక ఫస్ట్ డయాగ్రామ్, రైట్? సెకండ్ డయాగ్రామ్ ఏమి ఇచ్చాడు చెప్పండి, రైటా? ఇక్కడ ఏ బి సి డి, అంతేనా? అంతే ఇచ్చిండేది మీకు. ఇంకేమన్నా ఇచ్చినాడా? చూడండి, పీసీ ఈజ్ ఏ ట్యాంజెంట్. పీసీ అనేది మనకి ఇక్కడ ట్యాంజెంట్. తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నాండి, దెన్ అప్పుడు ఏమన్నా రాసుకోవచ్చు అనుకుంటే ఇది ఒక కార్డ్ లాగా తీసుకుంటే కదా సింపుల్గా మనకి ఏమని చెప్పింది మీకు, పీసీ ఇంటూ పీసీని 2 సార్లు రాయాలి. పీసీ ఇంటూ పీసీని 2 సార్లు. తర్వాత పిఏ ఇంటూ ఏమవుతుంది? పీబీ. పిఏ ఇంటూ పీబీ. అప్పుడు ఇది ఏమైతే పీసీ ఇంటూ పీసీ అది మనకి నార్మల్గా పీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పీబీ. అంటే డైరెక్ట్గా ఏం చేయాలి, సింపుల్గా ఒక సర్కిల్, దానికి ఒక ట్యాంజెంట్, ఒకటి ఇట్లా కార్డ్ లోపల పోయిందని కష్టం. ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ వస్తుంది. నీకు ఏం రూల్ గుర్తు రావాలా? పీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పీబీ అనేది గుర్తు రావాలా, రైటా? నెక్స్ట్ రెండో దాంట్లో ఇక్కడ చూస్తే మీకు ఏం కనపడుతున్నది? ఒక సర్కిల్ కనపడుతున్నది, 2 ఇట్లా రావాలి, ఇట్లా ఇంటర్సెక్ట్ అయినాయి. ఈ 2 యాక్సిడెంట్ ఏబీ అనేది ఒక కార్డు, డీసీ అనేది ఒక కార్డు. సో ఏబీని కొంచెం ఎక్స్టెన్షన్ చేసినాము, డీసీని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేస్తే కదా ఎక్స్టర్నల్ దగ్గర ఏదో ఒక పాయింట్ దగ్గర ఏమైతే 2 అవి మీట్ అవుతుంది. ఆ మీట్ అయ్యే పాయింట్ ఏది మనకి ఇక్కడ పి అనేది. అప్పుడు ఈ డయాగ్రామ్ వచ్చినప్పుడు రూల్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే పిఏ ఇంటూ పీబీ. సో పిఏ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పీసీ ఇంటూ పీడీ. ఈ రూల్ గుర్తుండాలి. ఏం గుర్తుండాలా? ఇది గుర్తుంది. ఇది కాకుండా ఇంకొక రూల్ మూడోది ఏమొస్తుంది అంటే మనకి క్వశ్చన్ ఇంకోటి, ఒక సర్కిల్ ఉంటుంది. ఏమొస్తుంది మనకి? ఒకటి సర్కిల్ ఉంటుంది. ఏమైంది అంటే 2 కార్డ్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయ్యిండాలి. ఏమైండాలి? 2 కార్డ్స్ అనేటివి ఇంటర్సెక్ట్ అయింది. అట్లా ఒకటి రాసుకున్నాడు, 2 కార్డ్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయ్యిండాలి, రైటా? సో ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ మనం ఏమనుకుంటారంటే పి అనుకున్నాండి, రైటా? ఒకటి వచ్చేసి ఏబి అనుకున్నాండి, ఇది ఇంకోటి వచ్చేసి సిడి అని క్వశ్చన్ అనుకున్నాండి. ఏమనుకుంటారు? సిడి అని క్వశ్చన్ అనుకున్నాండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి దీనికి చేస్తే కూడా ఏమొస్తుంది క్వశ్చన్ అంటే పిఏ ఇంటూ పీబీ. ఏమవుతుంది? పిఏ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ పీసీ ఇంటూ పీడీ అనేది అనమాట. ఇది ఒక రూల్ ఉంటుంది అనమాట. ఈ రూల్ గుర్తుపెట్టుకున్నాను. మనకి ఈ 3 రూల్స్ అనేవి మీకు చెప్పిండేది అక్కడ, రైటా? సో ఈ 3 రూల్స్ చెప్పినారు. సో ఈ 3 రూల్స్ చెప్పిన తర్వాత ఇదే దీంట్లో మనకి ఏమైతే అనుకుంటే ఇక్కడ చూడండి, దీనికి రేడియస్ కనుక్కోమని చెప్తాడు. మనకి ఏం కనుక్కోమంటాడు? రేడియస్. ఈ 3 రాసుకోండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి, రైట్? సో మన నెక్స్ట్ 4వ పాయింట్ గుర్తుపెట్టుకోండి దీంట్లోన. సో మీకు 4వ పాయింట్ ఏం చెప్తాను అనుకుంటే ఒక సర్కిల్ ఉంటుంది. ఇప్పుడు ఒక సర్కిల్ ఏం చేస్తారు అనుకుంటే 2 కార్డ్స్ ఉంటాయని చెప్తే 2 కార్డ్స్ అనుకుంటే ఈ 2 ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇక్కడ పీ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి అనుకుంటే అనుకున్నాం, రైటా? సో మనకి ఇక్కడ ఒకటి ఏబీ అనుకుంటే అనుకున్నాండి, ఇంకోటి వచ్చేసి సిడి అనుకుంటే అనుకున్నాండి. సో ఇక్కడ సిడి అనుకున్నప్పుడు దీనికి మనకి ఏమి ఇచ్చినాడంటే రేడియస్ కనుక్కోమంటాడు. ఏం కనుక్కోమంటాడు? రేడియస్ కనుక్కోమంటాడు. సో రేడియస్ ఫార్ములా ఏమైతే చూడండి అనుకుంటే చెప్తే మనకి నార్మల్గా రూల్ ఏం చెప్పండి, 88 వస్తాయి దీంట్లో. పిఏ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తాయి? పీసీ ఇంటూ పీడీ అనేది వస్తాయి. ఇవన్నిటిని స్క్వేర్ చేసుకొని కూడేది అన్నట్టు. అంటే ఏమొస్తుంది ఇక్కడ చెప్పండి అంటే పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్ రూట్ ఎలా బై 2 చేసి మనకి ఏమొస్తుంది అనుకుంటే రేడియస్ అని వస్తుంది. బట్ కొన్నిసార్లు వాడు ఏమవుతుంది అంటే కావాల్సి ఇక్కడ యాంగిల్ ఏపీడీ అనేది ఇచ్చినాడు కదా, ఇది ఎంత అంటే 90 డిగ్రీలు అనేసారు కావాల్సి మనకి. ఏమైతే ఇంట్రెస్ట్ లెక్కలంటే యాంగిల్ ఏపీడీ అనేది ఏమవుతుంది అనుకుంటే 90 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఇదే లెక్కని ఇట్లాంటి లెక్కలు ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా చెప్పినాను. ఇంటర్సెక్ట్ అవుతాయి. నార్మల్గా ఇంటర్సెక్ట్ అయితే ఒక రకంగా చెప్పుకుంటాం, లేదు పర్పెండిక్యులర్లీ ఇంటర్సెక్ట్ అయితేనే మనకి ఎంత వస్తుంది? మనకి 90 డిగ్రీస్ వస్తాయి. లాస్ట్ టైం ఒక క్వశ్చన్లో కూడా కొన్ని చెప్పినాం. ఓన్లీ ఇంతకుముందు ఏమైంది? ఓన్లీ ఇంటర్సెక్ట్, పర్పెండిక్యులర్ ఇంటర్సెక్ట్ అయినాయి ఫస్ట్ క్లాస్లో చెప్పినాను. రెండోసారి ఏం చెప్పినా? ఓన్లీ ఇంటర్సెక్ట్ అయినాయని చెప్తుంటాడు.
ఓన్లీ ఇంటర్సెక్ట్ అయితే అంటే యాంగిల్ 90 degrees ఉంది ఎంత ఉండొచ్చు, ఓన్లీ ఇంటర్సెక్ట్ అయితే ఓన్లీ పర్పెండిక్యులర్గా ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకి ఎంత వస్తుంది మనకి అంటే అప్పుడు ఇదే డయాగ్రామ్ మనం మెట్రిక్ గీయాల్సి వస్తుంది. అప్పుడు ఇదే డయాగ్రామ్ మనం మెట్రిక్ గీయాలని వస్తుంది అనుకోండి, ఇట్లా పర్పెండిక్యులర్ ఇట్లా గీయాల్సి వస్తుంది అనమాట. అంటే మనకి ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏంటిది పి అయితే తగిన, ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏం మనకి పి అయితే తగిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకుంటే ఇది ఏమవుతుంది డి అవుతుంది అనమాట. అప్పుడు ఇక్కడ చూడండి మీరు జాగ్రత్త కొంచెం అబ్జర్వ్ చేసేగిన, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేగిన దీనికి ఒకటి కార్డ్ అనేది తీస్తాను. ఇక్కడ ఏసీ అనేది కూడా ఒక కార్డ్ అని అనుకోండి. అప్పుడు కార్డ్ అంటే ఇది ఏమైతే కర్ణమే కదా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని డిగ్రీలు ఉంటాయి, ఇక్కడ 90 ఎంత ఉంటుంది 90, ఇక్కడ ఎంత ఉంటుంది కోణం అనేది 90, ఇక్కడ కూడా ఎంత ఉంటుంది కోణం అనేది 90, ఎందుకంటే పర్పెండిక్యులర్గా చెప్తున్నారు. సో పర్పెండిక్యులర్ అన్నప్పుడు ఏమవుతుంది 90 డిగ్రీలు అన్నప్పుడు చూడండి ఇది ఒక భుజము ఇది ఒక భుజం అయితే ఇది ఏమవుతుంది ఇది కర్ణం. అప్పుడు ఇదొక భుజం ఇదొక భుజం అయితే కూడా ఇదేమైతే మనకి ఇది కర్ణం. అర్థమవుతుంది అర్థం కాలేదు నేను చెప్పింది. సో అంటే ఇక్కడ చూడండి అప్పుడు కర్ణం అంటే డీబీ కదా, డీబీ ఏమి మనకి ఇక్కడ ఇది డీబీ స్క్వేర్ ఈజ్వల్ టు కర్ణం అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ డీబీ స్క్వేర్. సో డీబీ స్క్వేర్ ఈజ్వల్ టు మనం ఏమన్నా రాయొచ్చు పిఏ పీడీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్, అంతే కదా, పీడీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ రాయచ్చే లేదా రాయచ్చు. సో నెక్స్ట్ చూడండి ఇంకొకటి ఇది ఏమవుతుంది ఇది కూడా కర్ణమే కదా, కర్ణం అంటే అది ఏం స్క్వేర్ అవుతుంది అది ఏసీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈజ్వల్ మనకి ఏముంటుంది చెప్ప ఒకటి ఏమవుతుంది పిఏ స్క్వేర్ ఇంకోటి పీసీ స్క్వేర్ రాయచ్చే లేదా. సో ఇక్కడ చూడండి ఇక్కడ పిఏ స్క్వేర్ పీడీ స్క్వేర్ కనపడుతున్నది నేడ, పిఏ స్క్వేర్ పీడీ స్క్వేర్ కనపడుతున్నది లేదు, ఓవరాల్ ఇట్లా వరుసగా రాసుకుని పోతే పిఏ స్క్వేర్ ఒకటి ఉన్నది ఇంకొక దగ్గర పీడీ పీబీ, సారీ మనకి ఇక్కడ పీడీ పీబీ ఈ రెండు పీడీ పీబీ, పీడీ స్క్వేర్ పీబీ స్క్వేర్ ఇది కూడా మనం ఏమైనా రాసుకోవచ్చు డీబీ స్క్వేర్ అని రాయచ్చు. అంటే ఏమైనా రాయచ్చు మనకి దాని బదులు డీబీ స్క్వేర్ అని రాయచ్చు. అలాగే పిఏపీసీ స్క్వేర్ ఇది కూడా మనం ఏమైనా రాయచ్చు ఏసీ స్క్వేర్ అని రాయచ్చు బై 2 రేడియస్ క్వశ్చన్ ఇది కూడా ఫార్ములా రాయచ్చే లేదా. డీబీ స్క్వేర్ అంటే ఇవి ఏమంటాడంటే పర్పెండిక్యులర్ రీచ్ అన్నప్పుడు ఇట్లా ఇక్కడ లైన్ ఇచ్చేసి రేడియస్ కనుక్కోమంటే మనం సింపుల్ ఏం చేయాలి దీన్ని స్క్వేర్ చేసేసి రూట్ కనుక్కొని బయట చేస్తే ఆన్సర్ రేడియస్ వస్తుంది. లేదని క్వశ్చన్ ఇవి మొత్తం ఇచ్చినప్పుడు ఆన్సర్ ఆటోమేటిక్ చేయొచ్చు. లేదు ఈ రెండవటి మాత్రం కర్ణాలు అనేవి లేవిడా, కానీ కర్ణాలు లేచేసిన నేను డ్రా చేశాను, డ్రా చేసినప్పుడు మనకి ఏం రైతుంది ఆ కర్ణాలని స్క్వేర్ చేసుకేసి వాటి రూట్ కనుక్కొని బయట చేసినా కానీ ఏమొస్తుంది మనకి రేడియస్ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది. అర్థమైందా. సో రేడియస్ కనుక్కునేది అర్థమైంది కదా. సో ఎప్పుడు ఇది ఓన్లీ ఎప్పుడు ఇది ఎప్పుడు అప్లికబుల్ అయితే ఎప్పుడైనా కానీ ఇక్కడ మనకి ఇక్కడ 90 డిగ్రీ ఏపీడీ అనేది మనకి ఎట్లుండాలి మనకి ఇక్కడ పర్పెండిక్యులర్లీ అంటే లంబ కోణం అయిండాలి, లంబ కోణం రైట్ పర్పెండిక్యులర్ అయినప్పుడు మాత్రమే మనకి ఈ రూల్ అనేది అప్లై అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి.